ఈ చేతులు నా తల్లిదండ్రులను పోషించుకోవటం కోసం గొడ్డలి పట్టి కట్టెలు కూడా కొట్టి. మంత్రం త్యాగం దోషం, అది జన్మ జన్మల దరిద్రం. అమ్మవారి గుడికి వెళ్తే కనకదుర్గమ్మ తల్లి అవన్నీ నావే, నాకిచ్చేయి అని అడిగారు. నా ఒంటి మీద మంగళసూత్రాలన్నీ ఉన్నాయి కదా, అవి నావి, నాకిచ్చేయి. అసలు నిజంగా జన్మ జన్మలకి అమ్మ పాదాన్ని ఇంకా దృఢంగా పట్టుకోవాలి అన్న నమ్మకాన్ని పెంపొందించిన రోజు ఆ రోజు. ఓం శ్రీ గురుభ్యో నమః. నిర్వై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఎందరి నుంచో జ్ఞాన గంగా ప్రవాహాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఈరోజు మన అదృష్టం, మనతో గీతమ్మ గారు ఉన్నారు. వారు ఎంతో గోసేవ చేస్తూ ఉన్నారు. వారు సాధారణ మహిళ నుంచి ఉన్నతమైన స్థితికి ఎదిగినవారు. తన జీవితాన్ని శిల్పంగా చెక్కుకున్నవారు, గోసేవలో తరిస్తున్నవారు, మంత్ర సాధనలో పూర్ణదీక్షాపరులు, అలాగే యోగ మార్గంలో కూడా పూర్ణత్వాన్ని పొందినవారు. వారు త్వరలో సన్యాస ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వారి పూర్వాశ్రమం యొక్క జ్ఞాపకాలని, పూర్వాశ్రమంలో వారి సాధనలో ఉన్న మజిలీల్ని, ఆ యొక్క జ్ఞాన గంగా ప్రవాహాలని, ఎత్తు పల్లాలని మనతో పంచుకోవడానికి ఈరోజు మన దగ్గరికి వచ్చారు. మన అదృష్టం ఈరోజు ఈ సజ్జన సాంగత్యం చేయటం. నమస్కారం అమ్మ. నమస్తే నాయన. అమ్మ, అసలుకి మీరు ఈ మార్గంలోకి ఎలా రావటం జరిగింది? అసలుకి మీ పూర్వాశ్రమం, మీ తల్లిదండ్రులు కానీ, అలాగే మీరు కుటుంబ జీవనంలో కూడా ఉన్నారని విన్నాను. కుటుంబ జీవనం కానీ, ఆ తర్వాత ఈ వానప్రస్థంలోకి రావడానికి మధ్యలో అంటే ఒక మనిషి సహజంగా రారు కదా, ఆధ్యాత్మికంగా ఆ మెట్లు ఎలా ఎక్కుతూ వచ్చారు? గం గణపతే నమః, ఐం సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ శివాయ గురవే నమః, శ్రీ శ్రీమాత్రే నమః. సామాన్యమైన సూత్రకులంలో పుట్టాను నాయన. సామాన్యమైన ఇండ్లే. 71 ఏప్రిల్లో పుట్టాను. మా తల్లిదండ్రులు పరమ పవిత్రమైన పార్వతీ పరమేశ్వర్లు. మా అమ్మ పేరు నాగమ్మ, నాన్నగారి పేరు సుబ్బరామరెడ్డి. మా అమ్మ పతివ్రత శిరోమణి అనడానికి ఎట్టి సంబంధం లేనంత సత్యవ్రతాన్ని ఆచరించిన తల్లి. ఆ తల్లి కడుపున పుట్టినందుకు నాకు ఈ యోగం వచ్చిందో పూర్వజన్మ సుకృతమో అది ఆ గురువులకే తెలియాలి. ఎందుకంటే ఇంతమంది గురువులు వారికై వారు అమ్మ మంత్రం అంటూ వారికై వారు ఇచ్చి శ్రద్ధగా చేసేలా చూస్తూ ఈ స్థాయికి తీసుకువచ్చిన నా గురువులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నాను. మీరు మారెళ్ళ రవిశాస్త్రి గారు, ఆ పేరు వినగానే నాకు మొదటి గురువు గుర్తొచ్చారు అప్పుడే. ఎందుకంటే మారెళ్ళ రామకృష్ణ మాస్టర్ గారు నా తొలి గురువు. నాకు యజ్ఞోపవీత ధారణ ఇచ్చి గాయత్రి మంత్రోపదేశం చేసి లక్షల గాయత్రి పురచ్చరణలు చేపిస్తూ, అలాగే సప్తశతి యజ్ఞాలు, భగవద్గీత యజ్ఞాలు, గాయత్రి యజ్ఞాలు స్త్రీ కూడా చెయ్యవచ్చు అనే దీనిని మాకు ఆదేశాన్ని ఇచ్చి మాకు అర్హతని కల్పించిన పరమపురుషులు మారెళ్ళ రామకృష్ణ మాస్టర్ గారు. వారికి నా పరిపూర్ణ కృతజ్ఞతాభివందనాలు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మాస్టర్ గారు. వారు ఇచ్చిన జ్ఞానం జనాల్లోకి ఈరోజు వచ్చాను అంటే ఎక్కువగా పత్రిజీ గారు. వారిచ్చిన జ్ఞానం మహా అద్భుతం. జ్యోతిష్ శాస్త్రంలో ఇక మిమ్మల్ని మించి ఇంకా ఏది ఉండదని నేను గట్టిగా చెప్పుకోగలను. ఎందుకంటే నా గురుదేవులతో సాంగత్యం ఏంటంటే, అప్పుడు సుమారుగా నా వయసు ఎంత ఉంటుంది అనుకున్నారు? 24-25 సంవత్సరాల వయసులో వారి సాంగత్యం దొరికింది. ఒంగోలు అనుగ్రహ పీఠం ద్వారా
సీతమ్మ గారి ద్వారా నాకు మాస్టర్ గారి సాంగత్యం దొరికింది. మేము గుంటూరు వారి ఆశ్రమానికి వెళ్ళేవారం, వారితో ఉండేవాళ్ళం. మా కోతి చేష్టాలు, మేమెంత, మా వయసు ఎంత, చిన్న పిల్లలం. ఆయనకి ఏం చెప్పినా ఆదరించారు, ఏది చెప్పినా విన్నారు, కన్నీరు పెట్టుకుంటే ఓదార్చారు, నవ్వితే మాతో కలిసి నవ్వారు. అచ్చం మాలాగే ఉన్నారు. అంటే గురువు అనే ఒక భేదం ఉన్నట్లయితే ఇంత అభివృద్ధి చెందేదాన్ని కాదేమో. అయితే వీటన్నిటికంటే ముందు నా జీవితం గురించి కొంచెం మీతో మాట్లాడాలి. ఒంగోలుకి దగ్గరలో గుళ్ళాపల్లి అనే గ్రామంలో పల్లకి నాగమ్మ సుబ్బరామరెడ్డి గారి చిన్న కూతుర్ని. మేము మొత్తం 4 సంతానం. ఆ రోజు ఆ సామ్రాజ్యం ఒక జమీందారీ కుటుంబం మేము పుట్టిన రోజుల్లో. కానీ నాకు వయసు వచ్చేటప్పటికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న స్థితి కూడా నాకు తెలుసు. ఏం చెప్తారు అంటే, చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఫలాని మనమరాల్ని అనగానే, అమ్మో మీ తాతగారు మాకు కరువు వచ్చినప్పుడు ధాన్యం 10 ఊర్లకు పంచి మమ్మల్ని పోషించాడమ్మా అని చెప్తారు. కానీ అదే ధాన్యం కోసం ఆ రెడ్డి గారి బిడ్డలే కొద్దిగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అలాంటి స్థితిలో అక్కకి పెళ్లి చేశారు నాన్నగారు. అది అయింది కదా, ఆ ఖర్చు పెట్టారు కదా అని కూడా ఆలోచించకుండా ఈవిడికి కూడా చేసేస్తే నా బాధ్యత. అప్పట్లో తల్లిదండ్రుల ఆలోచన 18, 17 లోపే చేసేస్తే అన్నట్లు ఉండేవారు. ఈవిడికి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నారు. కానీ ఆ చేసేస్తే అనే దగ్గర నాన్నగారు కొంచెం ధనాన్ని సర్దుబాటు చేయలేక కొద్దిగా నాకు కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. అందుకని నేను ఆ వివాహాన్ని అంగీకరించలేకపోయాను. దాని నుంచి నేను బయటకు వచ్చేసాను. ఇది నాది కాదు నాన్న, ఇలాంటివి మీరు అవమానాలున్న మీరు పడకండి, నాకు ఇవ్వకండి అని మౌనం వహించాను. నేను అలాగే ఇక 18 ఏళ్లకి వైరాగ్యం, మొట్టమొదటి వైరాగ్యం అంటే నాకు తెలియదు. కానీ 18 ఏళ్లకి నాకేమీ వద్దు, నేను ఇలాగే మీతోటి ఉంటా, అమ్మా నాన్నలతోటి ఉంటా అంటూ నా జీవనయానాన్ని ప్రారంభించాను. అలాంటి పరిస్థితుల్లో ఈ చేతులు నా తల్లిదండ్రులను పోషించుకోవటం కోసం గొడ్డలి పట్టి కట్టెలు కూడా కొట్టాయి. జగన్మాత చూడలేకపోయిందేమో, వద్దు అంటూ ఒక్కసారిగా నా జీవనంలోకి ఇంకా కొన్ని పరిస్థితులు. నా తోడబుట్టిన అక్క అకాల మరణం చెంది 2 ఆడపిల్లల్ని నాకు ఇచ్చేసింది. ఆ 2 నా ఒళ్ళో ఉన్నప్పుడు నాకు ఇంకొక సంబంధం వచ్చింది. అక్కడ కూడా అలాంటి పిల్లలే 3 ఉన్నారు. ఆనందంగా ఈ 2తో పాటు ఆ 3 కూడా అక్కున చేర్చుకొని తర్వాత పూర్తిగా ఈ 2 వాళ్ళ తండ్రి ఆదరించుకున్నాడు. ఆడపిల్లల్ని ఆ బిడ్డలే నా బిడ్డలై, అంటే కలిసొచ్చే కాపురానికి నడిచొచ్చే బిడ్డలు అంటారు కదా, అలా అద్భుతంగా 3 బిడ్డలకి తల్లినయ్యాను. ఆ తర్వాత నాకు సంతానం కనాలని కానీ ఇంకొకటి కావాలని కానీ నాకు ఏ రోజు కోరిక కలగలేదు. అంతటితోటి ఆ బిడ్డలే నాకు సర్వంగా, ఆ పిల్లలు కూడా నేనే సర్వంగా మేము బ్రతికేవాళ్ళం. ఇలాంటి ఈ ఇల్లు ఎలాంటి పవిత్రమైన ఇల్లు అంటే, నేను ఆ కోడలిగా అడుగుపెట్టిన ఇల్లు. ఇక్కడ చిన్న కూతుర్ని, అక్కడ చిన్న కోడల్ని. మట్టుపల్లి నాగేశ్వరరావు గారు శేషారత్నం నాగరత్నంలా చిన్న కోడల్ని నేను. ఆ ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో దుర్గాదేవి విగ్రహారాధన జరుగుతుండేది. అది నాకు అత్యద్భుతం. అంటే తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు చెయ్యలేదు, చూడలేదు, గుడుల్లో మాత్రమే చూసేదాన్ని. ఇంట్లో మరకతలింగం, సాక్షాత్తు మరకతలింగం మాకు శృంగేరి పీఠాధిపతి ఇప్పటి పెద్ద గురువు గారు భారతీ తీర్థస్వాములు వారిచ్చిన మహాలింగం అన్నమాట. మరకతలింగం, అమ్మవారి విగ్రహం, శ్రీచక్రం, ఇలా సకల నిత్య అధిష్టాన దేవతలు ఉండేవారు అక్కడ. ఆ పూజ గదిని చూసినప్పుడల్లా ఈ మనసు పులకరిస్తూ ఉండేది. ఎప్పుడు నేను ఇలా అనుకుంటుండేదాన్ని. మా అత్తమామల యొక్క సాధన కూడా ఎంత అద్భుతంగా ఉండేదంటే, నియమిత సమయంలో ఇన్ని గంటల కంటే అన్ని గంటలకి పూజ గదిలోకి వెళ్తారు, అన్ని కార్యక్రమాలు చేసుకొని 12:30, 1 గంటలో బయటికి వస్తారు. రాగానే అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తారు. అప్పుడు భోజనం చేసిన తర్వాతే వాళ్ళు బాహ్యమైన విషయాల్లో ఉండేవారు. అంతవరకు వారు బాహ్యంగా పెన్ డ్రాప్ సైలెంట్, మేము కూడా గుసగుసలతోనే ఉండాలి, అంత డిసిప్లిన్గా ఉండేది ఆ ఇల్లు. మా అత్తమామలిద్దరికీ మంత్రోపదేశం ఇచ్చిన గురువుగారు కూడా భారతీ తీర్థస్వాముల వారే, శృంగేరి పీఠాధిపతి ప్రస్తుత పెద్ద స్వామి వారే ఇచ్చారు. ఆ పరంపరలో అలా కొనసాగుతూ ఉండేది. అయితే నాకు సుమారుగా 24, 25 సంవత్సరాలు. ఇప్పుడు ఒకసారి శ్రీశైలం వెళ్తే అక్కడ దుర్గాదేవి అమ్మవారి విగ్రహం కనపడితే నేను ఆగిపోయాను. అక్కడి నుంచి బయటికి రావట్లేదు. ఆ విగ్రహం మీద నా కళ్ళు ఆగిపోయాయి. నాతోటి వచ్చిన సహచరి, ఏంటి ఏమైంది గీత అంటే, అది నాకు చాలా బాగా నచ్చుతుంది చిన్నారి. అవునా, అయితే నాకు తీసుకో అని చెప్పి తన చేతులతో తను కొనిచ్చారు.
ఆ రోజు తీసుకొచ్చుకున్న అమ్మవారు ఇప్పటికీ నిరంతరం నేను ఎక్కడుంటే అక్కడే ఉంటూ నాతోనే అన్నీ ఆమె నేను నేనే ఆమె అనే భావనతో పెరుగుతూ ఉన్నాం. అమ్మ ఇప్పటికీ మన కృష్ణ మందిరంలో ఇప్పటికీ ఉన్నారు అమ్మ. అలా నా యానం ప్రారంభమయ్యి అమ్మని పూజించుకుంటూ 1999 దత్త పూర్ణిమ రోజు రామకృష్ణ మాస్టర్ గారిచే యజ్ఞోపవీత ధారణ గాయత్రీలు చేస్తూ గాయత్రి మహావిజ్ఞాన్ 1, 2, 3లు చదవడం, వాటిలో ఉన్న ఎన్నో విషయాలని ఆచరించడం, సత్ఫలితాలు పొందడం, ఇలా నాకు భగవంతుని పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు పెరుగుతూ ఉన్నాయి. దానికి నా స్వామి, వారి పేరు కుమారస్వామి గారు, పూర్వాశ్రమంలో వారు నాకు చేసి నన్ను ఈ స్థితికి తెచ్చిన మహనీయులు వారే. వారి పాదపద్మాలకు శిరస్సు వంచి కృతజ్ఞతతో నమస్కరించాలి. ఆయన ధర్మపత్నిని కాకపోతే నాకు యోగమే లేదు. ఏది చేస్తే అది నా ఇష్టం అన్నట్టు చేసుకొనిచ్చి లక్ష కుంకుమార్చనలు, లక్ష పుష్పార్చనలు, రకరకాల యజ్ఞయాగాది క్రతువులు, దీక్షలు, వ్రతాలు, పూజలు అంటూ ఏది చేసినా పరిపూర్ణంగా సహకరిస్తూ ఆ ఇంటిని కూడా నా కోసం సిద్ధం చేసి, అంటే అమ్మాయి పూజలో ఉంటే ఇక్కడ ఎవరు కదలకూడదు అంటూ అన్ని రకాలుగా సహకరిస్తూ ఆయన ఎంతో తోడుగా నిలవబట్టే, అండగా ఉండబట్టే ఈరోజు గీతమ్మగా మీ దాకా చేరాను. కనుక ఇందుట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు తల్లిదండ్రుల సమానులైన అత్తమామలు, తర్వాత అన్ని తల్లి, తండ్రి, గురువు, దైవమైన వారి అందరి మహాపుణ్యమే, వారి సహాయ సహకారాలే ఈరోజు ఈ స్థితికి చేరాను. అయితే ఈ ఆధ్యాత్మిక సాధనలో శ్రీ విద్య ఒకటి ఉంటుందని, ఇలా శ్రీ విద్య చేస్తారని ఇవన్నీ తెలియని అజ్ఞానురాల్ని. పుట్టాను చెప్పాను కదా, జన్మతః సూత్రః, కాబట్టి అది తెలియని దాన్ని. అలా పెరుగుతూ ఉన్నప్పుడు 2000 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖు అక్షయ తృతీయ రోజు ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటున్నాం. దానికి ఒక పూజారి గారిని పూజకు ఆహ్వానిస్తాం కదా, ఆహ్వానించాం. వారు ఒక వారం ముందు నుంచి అన్నీ కావాల్సినవన్నీ చూడ్డానికి వస్తూ పోతూ, అమ్మా మీకు మంత్రోపదేశం చేస్తాను అన్నారు. ఈ మంత్రం ఉపదేశం అంటే ఏమీ తెలియని అజ్ఞానం ఆ రోజు. అదేంటో తెలియదు. లేదమ్మా మీరు లక్ష పుష్పార్చన దీపావళికి చేస్తే నేను వచ్చాను, పూజారిగా ఉన్నాను, అందులో చాలా బాగా చేశారు. నేను మీ పూజని, మీ మంత్ర ఉచ్చారణని, మీ భక్తి శ్రద్ధలని గుర్తించాకనే నేను మీకు మంత్రం ఇవ్వాలనుకుంటున్నాను, మీకు మంత్రోపదేశం చేస్తాను అన్నారు. ప్రకృతి తన పని ఎంత అద్భుతంగా చేస్తుందో అనడానికి ఇవన్నీ కలగలుపుగా చూడండి. ఒంగోలులో ఒక చోట కామాక్షి అమ్మవారి దేవాలయం ఉంటుంది. అక్కడికి ఎక్కువ వెళ్తూ ఉండేదాన్ని. ఆ పూజారి నాగేశ్వరరావు గారు, అమ్మవారికి చిన్న కంచిలో అమ్మవారికి బంగారపు శ్రీచక్రం ఉంటుంది కదా, చిన్న శ్రీచక్రం చేయించండి బంగారంతో, అమ్మవారికి ధారణ చేద్దామన్నారు. ఆ సందర్భంలో 2 చేయించారు. అమ్మకొకటి, నాకొకటి. ఎందుకో తెలియదు, నాకు ధరిస్తారని కూడా తెలియదు. చేయించిన తర్వాత ఆయన ఆ రోజు అక్కడ శంకుస్థాపన పూర్తిగానే తీసుకొచ్చి అమృత గడియల్లో సాధన తారాబలం చూసి మంత్రం కూడా ఇచ్చారు. లక్ష్మీ గణపతి షడాక్షరి ఇచ్చి ఆ శ్రీచక్రానికి నవావరణం, నిత్యం నవావరణం చేశారు. మండలం వారు, ఒంగోలులోని వారి బంధువులు ఎవరో అక్కడ ఉన్నారు, మా బావగారు ఉన్నారంటూ ఒంగోలులోని ఉండి నిత్యం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తానికి వచ్చి సాధన చేసేలా దగ్గర ఉండి చేపించి పూజంతా అయ్యాక 2 గంటలు 2:30 పట్టేది నవావరణం. అప్పుడు 2:30-3 గంటల పాటు నవావరణ పూజాధికాలు పూర్తి చేసి 1 గంటకి ఆయన తిరిగి వెళ్ళిపోయేవారు. అంత ఇదిగా. ఆయన పేరు శ్రీనివాస శర్మ, అంతవరకే తెలుసు. ఆ రోజు గురు అనాలని కూడా తెలియదు, గురు పరంపర కూడా తెలియదు. అంతా ఆయన శివాయ గురవే నమః అంటూ శివుణ్ణి నాకు గురువుగా ఇచ్చారు. కానీ పూర్ణాహుతి చేయించిన తరువాత వారిప్పటికీ నాకు దర్శనం ఇవ్వలేదు. అక్షరలక్ష షడాక్షరి అయింది, 1,00,000 లక్ష్మీ గణపతి అయింది. చేపించి దశాంశం తర్పణాలు, క్షీర తర్పణాలు, హోమం అన్నీ మొత్తం చేయించి పూర్ణాహుతి పూర్తి చేయించి 10 రోజులు అటు ఇటు కనిపించారు. 11వ రోజు తర్వాత ఆయన ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా తెలీదు. ఒకవేళ ఈ ఛానల్ ద్వారా ఈ గీతమ్మను ఆయన ఎక్కడైనా గుర్తుపెట్టుకుంటే నాకు ఒక్కసారి వారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఉంది. వారి అక్కడి నుంచి నిత్యం నా పూజలు జరుగుతూ ఉన్నాయి. నా బాధ్యతల్లో పిల్లలందరూ ఎక్కొచ్చారు. ఎందుకంటే కలిసి వచ్చిన కాపురం నడిచొచ్చారు. అప్పటికి పిల్లలకి 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అలా ఉండే వయసు కాస్త పిల్లలు చదువులు పూర్తి చేసుకుంటూ ఉద్యోగాలకు వచ్చారు. గృహప్రవేశం జరిగిపోయింది. అమ్మవారి పూజ చేసిన పరమ
శుభగడియలా అంటూ అద్భుతంగా అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా ఎంతనో ఆర్థికంగా కూడా అంత కలుసుబాటు వచ్చేసింది. ఎంతో ఉన్నతమైన స్థాయికి ఆర్థికంగా కూడా ఎదిగాము. అలా జరుగుతూ ఉన్నప్పుడు పెద్దబాబుకి పెద్దబాబు పెళ్లి చూపులకి హైదరాబాదే వచ్చి అందరం కారులో కూర్చొని అమ్మాయి మంచి చెడు అంటూ మాట్లాడుకుంటున్నాం. మంచి పద్ధతిగా ఉంది అమ్మాయి. నాకు CA కంప్లీటెడ్ ఎట్ ఏ టైం కంప్లీట్ చేసింది ఆ బంగారు తల్లి కూడా. అట్లా అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ అది ఇదని చెప్పుకుంటుంటే పెళ్ళిలా అది అట్లా మనం ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోవద్దు అని అట్లా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో ఒక మాట వచ్చింది ఈ నోట్లో నుంచి. అది కూడా జగన్మాత సంకల్పం అని తర్వాత అర్థమైంది. మీ ఇష్టమే నా ఇష్టం, నేను వారిని మామయ్య అనేదాన్ని, వారు నాకు అంత గౌరవతుల్యులు కనుక మామయ్య మీరేం చెప్తే నేను అదే చేస్తా, కానీ చిన్నాడి పెళ్ళి అయిన తరువాత నేను ఏది అడిగితే మీరు నాకు అది ఇవ్వాలి, అప్పుడు మాత్రం నాకు మీరు ఇంకే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టకూడదు అని నేను అడిగాను. పిల్లలు 3 వారు అందరూ కారులో ఉండి చేతిలో చేసి మాటిచ్చేసేసారు. మహా అయితే ఏమనుకుంటారు నాయన, ఈ పిచ్చి బంగారమో అవో ఇవో ఇదే కదా ఒక స్త్రీ కోరుతుంది. అప్పటి వరకు అలాంటి స్థితిలోనే కదా పూజలే, బాహ్యమైన జీవితమే. ఏమి అక్కడేమి ఇది ఏమీ లేదు, ఈ వైరాగ్యం ఏం లేదు, ఇవే అవే రెండూ జరుగుతుండేవి, రెండూ సవ్యంగా జరుగుతూ ఉండేవి. ఆ రోజు ఆ మాట తీసుకున్నాను. తర్వాత 2007లో అప్పటికి ముందే గుడి కట్టించాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి 2003లో గృహప్రవేశం జరిగింది. అది అలాంటి ఇల్లు ఇచ్చింది జగన్మాత. గృహప్రవేశం అయిన తర్వాత నేను పుట్టిన ఊర్లో గుళ్ళాపల్లి గ్రామానికి అమ్మవారి దర్శనానికి అమ్మా నాన్నలు అలా ఉంటారు, గుడి ఇలా ఉంటుంది, ఇంటి ఎదురుకే గుడి, మనకు గుడికి దర్శనానికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి వర్షాలు పడి అప్పటికే శిథిలమైపోయిన దేవాలయం పెచ్చులు రాలి అమ్మ మీద నా కళ్ళెదురుగా పడ్డం, పార్వతీదేవి మీద పడ్డం చూశాను. సోమేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మ నాన్నల పేరు అక్కడ ఆ దేవాలయంలో. అయితే కాస్త దుఃఖం కలిగింది. ఏటో కష్టాలు పడిన రోజు కూడా అండగా ఉంది. ఇలాంటి కనీసం 4-5 నెలలే కష్టపడి ఉంటాను నేను మామూలుగా బాహ్యంగా. 4-5 నెలలకే నా బిడ్డకి కష్టం వద్దంటూ తీసుకెళ్ళి ఉన్నతమైన కుటుంబంలో కోడలుగా పెట్టి నాకు ఇంత సౌభాగ్యం, ఇంత సంపద కల్పించిన నా తల్లికి నేనేం చేయలేకపోయాను అని అప్పుడు మా నాన్నగారిని అడిగాను, ఈ గుడి బాగు చేయాలంటే ఎంత అవుతుంది నాన్న అని. 3.5 లక్షలు కడితే ఎండోమెంట్ మొత్తం చూస్తుందమ్మా అన్నారు. అయింది. కానీ 8 లక్షలు ఇచ్చింది ఎండోమెంటు. కింద ఎన్ని అడుగులో తవ్వి రాతి కట్టడం పైదాకా తెచ్చేటప్పటికి 8 లక్షల పని అయిపోయింది. మరి అక్కడ ఆగిపోయింది పని. బాలాలయంలో విగ్రహాలనేమో ఉత్సవ విగ్రహాలనేమో దొంగలు ఎత్తుకెళ్ళారు. అలాంటి పరిస్థితి జరుగుతుంది. ఏంటి భగవంతుడా కదిలించి ఇక్కడ పెట్టామే అని వెళ్ళి మల్లా కుమారస్వామి గారిని, మామయ్య గుడి కట్టిద్దాం, ఎప్పుడు వారు అదే, అందుకే చెప్పాను, వారు ఏనాడు మాట కాదనలేదు, మొదలుపెట్టారు. ఎంత అయిందని అడగొద్దు, ఎందుకంటే ఈ చెయ్యి చేస్తే ఈ చెయ్యికి చెప్పొద్దు అన్నది శాస్త్రం కనుక అన్నదానంతో సహా ఒక్కరిని కూడా అడగకుండా మొత్తం పరిపూర్ణం చేసి ఆ రోజు ప్రతిష్ఠ అయిన మధ్యాహ్నం 4 గంటలకు అంత చివరి వ్యక్తి కూడా భోజనం తింటం అయిపోయాక తన మిత్రులందరూ కలిసి రాత్రి నుంచి నాకు ఆ సహాయంలో ఉన్నారు, కుటుంబాలన్నీ వాళ్ళు కలిసి వచ్చి అడిగారు, అమ్మ మీరు తృప్తా శాంతా, మరి మేము బయలుదేరొచ్చా అని అడిగి స్వామిగారు అప్పుడు బయలుదేరి వెళ్ళారు. గురువుగారులందరికీ ఇవ్వవలసిన దక్షిణ తాంబూలాలన్నీ ఇచ్చి వారినందరినీ పంపించి నేను కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ సందర్భంలో మావిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారని తెనాలి వాస్తవ్యులు, అఘోర శరభసాళువ విద్యలో గట్టి ఉపాసకులు. వారి తండ్రి కూడా వారి గురువుగారు వారి తండ్రి ఒకరే అన్నమాట. ఆయన ఈ పూజలలో నా యొక్క ఇది చూసి, శ్రద్ధ భక్తులు చూసి, ఆయనతో నాకున్న ఇది చూసి 21 మంది వేద పండితులతో కలిసి ఆ సూక్తం, ఏ సూక్తం వాళ్ళు ప్రారంభిస్తే ఆ సూక్తంలో ఈ గొంతు కలవడం, గొంతు స్వరప్రోక్తంగా జరగడం అన్నీ గమనించి అమ్మ మీ గురువు ఎవరు అని అడిగారు. మీరే కదా గురువు గారు, అది ఇంత మంత్రం ఎవరు నేర్పారమ్మా అంటే తెలియదు, అది మీరు అడగద్దు, నాకు తెలియదు, ఏదైనా సరే ఒక్కసారితో అది యథాతథంగా నా లోపలికి వెళ్తూ ఉంది, అది ఎవరి పుణ్యమో నాకు తెలియదు అని చెప్పి అన్నాను. గాయత్రి మంత్రం చేస్తే కూడా బుద్ధి ప్రచోదయనం అవుతుంది కదా, అంత లక్షల జపం చేసిన పుణ్యమేమో ఎవరి నోట్లో నుంచి ఏ మంత్రం ఒక్కసారి వింటే రెండోసారి అదే విధంగా ఇక్కడి నుంచి బయటికి వచ్చేదన్నమాట. అలా జరుగుతూ ఉంది. అప్పుడు గురువుగారిని ఇంటికి ఆహ్వానించా. గురువుగారు
ఒక్కసారి మీరు రావాలి, మన విగ్రహాలను కూడా ఇలాంటి సంప్రదాయంగా 5 రాత్రులు పెట్టుకొని పంచరాత్రం చేసి మా పూజ గదిలోని విగ్రహాలని మీ చేత స్థాపించుకోవాలనుకుంటున్నాను అని చెప్పని ఆహ్వానిస్తే, ఈమెంటి ఇంట్లో విగ్రహాలకు అలా పిలుస్తుంది, అంగుష్టం ఉంటాయి కదా ఇంట్లో విగ్రహాలు, ఈమె కొంచెం ఎక్కువ చెప్పుకుంటుందేమో అనుకున్నారట. వచ్చారు ఒకరోజు అన్నయ్య వెళ్ళి తీసుకొని వస్తే అమ్మవారు, పక్కనే శివలింగం, గణపతి, దత్తాత్రేయుల వారు, సాయిబాబా, అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వార్లు, కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఇత్యాదులు 9 విగ్రహాలు అందరూ సుమారు ఈ స్థాయిలో ఉన్నారు. ఆయన చూశారలా, ఇంతని భరిస్తున్నావా తల్లి, ఇంత అసలు ఏం చేస్తున్నావు, ఆ వెలుగుంది, అంత కళ ఏంటి అంటూ ఆ విగ్రహాలు చూసి వారు మైమరిచిపోయారు, సంతోషించారు. అప్పుడు నేను అడిగిన విధంగా వారు నాకు అది ప్రతిష్ఠ చేసి పెట్టారు. అయితే చరబింబ ప్రతిష్ఠ, మనం దేవాలయాల్లో స్థిరబింబ ప్రతిష్ఠ చేస్తాం. ఇక్కడ గృహం కాబట్టి నేను వాటిని కదిలించి శుద్ధి చేసుకోవచ్చు, అభిషేకాలు చేసుకోవచ్చు, తిరిగి మళ్ళీ అక్కడ స్థాపన చేసి పూజాధికాలు పూర్తి చేసుకోవచ్చు. చరబింబ ప్రతిష్ఠ పంచరాత్రం వారు ఇక్కడే ఉండి అద్భుతంగా జరిపించారు. చాలా బాగా జరిగింది, పూజలు జరుగుతూ ఉన్నాయి. అలా 2007లో మొదలుకున్న ఆ చరబింబ ప్రతిష్ఠ 2011 ఫిబ్రవరి వరకు మహా అద్భుతంగా జరుగుతూనే ఉంది. ఒక పక్క శ్రీ విద్య జరుగుతుంది, లక్ష్మీ గణపతి జరుగుతుంది, ఇంకో పక్క నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నప్పుడు నా ఇంటికి అబ్బాయి పెళ్ళయిందని చెప్పాను కదా, ఒక చిన్న ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు నాకు ఇంకెవరు ఉన్నారు, నాకు వీరే అంతా, మృత్యుంజయ ప్రసాద్ గారే. గురువుగారు పెద్ద కోడలికి ఏదో పరిస్థితి అంటే, అమ్మా నీకు ఒక మంత్రం ఇస్తా, ఆ మంత్రం చెయ్యి అన్నీ సర్దుకుంటాయి అంటూ వారు అఘోర మంత్రము శరభశాలోము మళ్ళీ ఉపదేశించారు. దాన్ని బాగా చెయ్యమ్మా, నువ్వెంత ఎక్కువ చేస్తే అంత మంచిదని చెప్పారు. అమ్మాయి కోసం చాతుర్మాస్యం అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి చాతుర్మాస్యం అయినప్పటికీ ఆ రోజు అమావాస్య, ఆరుద్ర నక్షత్రం, ఆదివారం కలిసి వచ్చింది. ఆ రోజు ఆషాఢశుద్ధ అమావాస్య అంటే జ్యేష్ఠమాస అమావాస్య రోజు, ఆషాఢ మాసానికి ప్రారంభం ముందు రోజు దీక్ష తీసుకున్నాను. తీసుకుని కుమారస్వామి గారికి కూడా చెప్పాను. అప్పటికి మామయ్య కాస్త నాయనాకి వెళ్ళిపోయింది, పిలుపు మారిపోయింది. చిన్నగా చిన్నగా పరిణితిలో మామయ్య లాంటి ఇది పోతే నాయన అంటూ వచ్చేస్తుంది. నాన్న మీకు ఒక మంచి శుభవార్త చెప్తాను, అమ్మాయి ఆయురారోగ్యాలతో మనతోనే ఉంటుంది, మన పెద్ద కోడలే మన ఇంటికి మొదటి వారసుడినిస్తుంది. ఇది నేను మీకు ఇస్తున్న మాట. నేను ఈ రోజు నుంచి 4 నెలల పాటు ఉపవాసన చేయబోతున్నాను. దీనిలో నన్ను మీరు సహకరించాలి, తిండి ఉండదు, తినలేదని అడగొద్దు. నేను కటిక ఉపవాసం చేస్తూ నేను ఈ దీక్ష చేస్తున్నాను, అది నా బిడ్డల కోసమే, మీరు సహకరించాలి. తప్పకుండా అమ్మ. ఒక దీక్ష తీసుకుంటే మాత్రం గేటు దాటి అడుగు బయట పెట్టేదాన్ని కాదు. 4 నెలల 108 రోజుల 49 రోజుల 41 21 లేదు. ఏదైనా దీక్ష అంటే ఇంకా గడప దాటను, లోపల ఆ గేటు లోపలికి అన్నీ అందుతాయి. నా పూజలు నేను చేసుకుంటూ ఉంటాను. ఒప్పుకున్నారు. రోజుకి 11,000 మంత్ర జపం అఘోరంలో. మీకు తెలుసు అది 900 అవ్వడమే కష్టం గంటకి. అంటే ఇక తిండి తింటే మంత్రం ఆగుతుంది, నీళ్లు తాగితే మంత్రం ఆగుతుంది అంటూ మంత్రం 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 అంటూ జపిస్తూనే ఉండేదాన్ని. ఆహారం కోసం దాదాపులో 13 గంటలు 14 గంటలు ఆహారం కోసం సుమారుగా 4-5 అరటిపళ్ళు, అమ్మకి పెట్టిన అరటిపళ్ళు. ఎందుకంటే ఇంకే పండైనా ఇంకేది తినాలన్నా టైం పడుతుంది. ఆ టైం నా దగ్గర లేదు. ఏదో కొంచెం అప్పట్లో ఈ ఫరెవర్ వాళ్ళు ఏదో ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు, అది కొంచెం కలుపుకోవడం పాలల్లో, చల్లటి పాలు తాగేయటం, కాచుకొని చల్లబెట్టుకొని, వేడి కూడా తాగకుండా, వేడి అంటే టైం పడుతుంది, చల్లార్చి మా అమ్మగారు ఉండేవారు నాకు అండగా, ఆమె ఇవన్నీ అందిస్తుండేవారు. అన్నీ ఇంట్లో ఏ లోటు లేకుండా, నాకే లోటు లేకుండా జరుగుతూ ఉంది. అయితే దసరా నవరాత్రులు పూర్తి చేశాను, విజయదశమి పూర్తయింది. ఏకాదశి రోజుకి ఈ శరీరం అంటే సుమారుగా 100 ఆషాఢం, శ్రావణం, భాద్రపదం 90 రోజులు, ఒక 10, 101 రోజుకి దీక్ష జరిగింది. 102వ రోజుకి ఒక రకమైన ఇన్ఫెక్షన్ చేరి దగ్గు, జ్వరము, ఇంకా శరీరం సహకరించట్లేదు.
కుమారస్వామి గారు కూడా లేరు, అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఇంట్లో అమ్మ అన్నయ్యలతో ఎప్పుడు అన్నయ్యలు చుట్టుపక్కలే ఉండేవారు, వాళ్ళు కూడా అన్నయ్యలు ఉండేవారు. ఇంకా ఏమి ఇది తోచక, క్షమించమ్మా, బయటికి రావాలి నువ్వు, ఇంతకంటే మొండి పట్టుపట్టకు, మాకు నువ్వు ఒక్కదానివే కదా అని అన్నయ్య ఇక ఏడ్ చేసి తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. సో ఆ డాక్టర్ సుబ్బానాయుడు గారు అని చెస్ట్ స్పెషలిస్ట్ ఏమన్నారంటే, ఆవిడికి ఇంతైనా సరే మజ్జిగ అన్నమైనా పెట్టి తీసుకొస్తే మందులు వాడతా, ఇన్నాళ్ళ నుంచి తినకుండా ఆవిడికి నేను మెడిసిన్ వాడాది ఏదన్నా వికటిస్తే మళ్ళీ మీరు నన్ను బ్లైమ్ చేస్తారు, ఆమెకి పెట్టి తీసుకొస్తే మెడిసిన్ ఇస్తాను బాబు అని అన్నయ్యకి చెప్పారు. అప్పుడు ఇంకా ఇక్కడి నుంచి కుమార్ గారు వారు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కుమార్, మళ్ళీ నువ్వు నన్ను ఏమన్నా అంటే లేదు, ఇంకా చాలా సీరియస్ కండిషన్కి వెళ్ళిపోయింది అమ్మాయి పరిస్థితి, మీరు త్వరగా రియాక్ట్ అయ్యి ఆమె అన్నం తినేలా చూడండి అని కూర్చున్నారు. అప్పుడు అమ్మ అన్నయ్య అందరూ బతిమలాడి చిన్నగా అన్నప్రాసం చేసినట్టు అన్నం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇంకా తప్పలేదు, ఇంకా 101 రోజుకే నా పని ఇంకా పూర్తయింది, శరీరం సహకరించలేదు కాబట్టి ఇంకా అంతటితోటి పూర్తి చేశాను. ఈ లోపే నా ఇంటి పెద్ద కోడలు నెల తప్పడం, ఆ అమ్మాయికి మళ్ళీ ఎప్పుడైతే ఫస్ట్ అమ్మాయికి సర్జరీ బోస్టన్లో జరిగింది, అక్కడ ఉన్నప్పుడు వచ్చింది, అక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జరగడం, వాళ్ళు అక్కడి నుంచి రావడం, మళ్ళీ 1.5 ఇయర్కి అదే కంపెనీ మళ్ళీ పంపిస్తుంటే బాబు వాళ్ళు దిగులు పెట్టుకున్నా ఏం కాదు మంచి జరుగుతుందని పంపించటం, డాక్టర్లు అంతా ఆ అమ్మాయిని చూసి ఇది చాలా అద్భుతం, నిన్ను ఇలా చూస్తామని మేము అనుకోలేదని వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవ్వడం, ఇలా జరిగింది. నేను కన్సీవ్ అయ్యాను, పాప అంటే బిడ్డని కనమని అనుమతి ఇవ్వడం, అన్నీ జరిగాయి. అమ్మని ఏదైతే కోరుకున్నానో అది జరిగింది. అమ్మాయికి ఒక అమ్మాయి పుట్టారు. అలా జరుగుతూ ఉన్నాం, అది బాగానే ఉంది. 2011లో రెండో బాబు పెళ్ళి, మళ్ళీ ఆ అబ్బాయికి నవంబర్లో పెళ్ళి కుదిరింది, అబ్బాయికి రెండో బాబుకి. అప్పుడు ఆ సందర్భంలో ఏయో చిన్న మార్పులు ఉన్నాయి, వాస్తు దోషాలకి సరిచేస్తా, పార్టీషియన్స్ ఉన్నాయని ఇంటి పని మొదలుపెట్టారు. ఇక వర్కర్లు అంటే నేను చెప్పక్కర్లేదు కదా, స్నానాధికాలు ఏమి లేకుండా వస్తారు. నాకు చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంతో ఇక్కడ నా తల్లి ఇంతమంది దేవుళ్ళు ఉంటే శుచి శుభ్రతలు లేని వాళ్ళందరినీ పిలిచావు లోపలికని కోప్పడేసి గురువుగారి అనుమతి లేకుండా విగ్రహాలన్నింటినీ అక్కడి నుంచి, అంటే కళలు తీయలేదు, కళలు పోసి ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఇప్పుడు అవి కళలు తీయకుండా తీసుకెళ్ళి పైన పెట్టేశాను, ధాన్యంలో పెట్టేసి పక్కన పెట్టేసి అప్పటి నుంచి ఆ వాసనలు అయి పడక నేను కొంచెం బయటకు వచ్చి మన మామయ్య గారు వాళ్ళ దగ్గర ఉంటూ, నాకు థైరాయిడ్ ఉండేది, అందుకని ఆ వాసనలు పడేవి కాదు, ఉంటూ కాస్త మాయ చిక్కిచ్చేసుకుంది, దొరికిపోయాను మాయలో, పూజలు తగ్గిపోయినాయి, బాహ్యమైన మనుషులతో ఉంటున్నాను. అలా జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు అమ్మ నుంచి కొన్ని వచ్చినాయి సంకేతాలు, అమ్మ క్షమించు, వీడి పెళ్ళైపోయి అమ్మ, నేను మళ్ళీ మీ పూజలు మొదలు పెడతాను అని చెప్పాను. ఆడ పెళ్ళైపోయింది, అయినా సరే మళ్ళీ తిరిగి విగ్రహాలను నేను తెచ్చి పూజ గదిలో పెట్టలేకపోయాను. 2011 అయిపోయింది, 2012 కూడా వచ్చింది, చిన్న బాబుకు కూడా పెళ్ళి కుదిరింది. ఈ మంత్ర జపాలనేవి ఎక్కడ కూర్చున్నా చేసుకునే అనుష్ఠానాలు అవైతే జరుగుతూనే ఉన్నాయి, స్తోత్ర పారాయణలు కానీ ఇవేం ఆగలేదు. అక్కడున్న విగ్రహాలనేది అక్కడ కదిలించి పక్కన పెట్టుంచాను. మళ్ళా విగ్రహాలు పెట్టుకోవాలి, పూజలు చేయాలి మళ్ళీ అది అంటూ, అమ్మ క్షమించు, ఈ మధ్య కొంచెం శరీరం కూడా సహకరించలేదు, కొంచెం అనారోగ్యాలు, నడుము నొప్పి అది ఇది అంటూ కొంచెం ఇబ్బందులు పెట్టింది శరీరం, కనుక మీరు క్షమించండి, చిన్నాడు పెళ్ళైపోతే మిమ్మల్ని తెచ్చుకుంటాను నేను అని చెప్పి అమ్మకి మళ్ళా చెప్పాను. అలా జరుగుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా 12 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. అది ఆ సంఖ్యలు కూడా ఆ రోజు తెలియదు, ఇప్పటి జ్ఞానం ఉంది కనుక మీకు ఈరోజు విపులంగా మాట్లాడగలుగుతున్నాను. మంత్రం సిద్ధిస్తుంది, పుష్కర కాలం జపించిన వేళ మంత్రం సిద్ధిస్తుంది. ఏదైనా గురువుదైనా ఏదైనా కానీ శిష్యుడికి ఏమైనా 12 ఇయర్సే, అలాగే మంత్ర సాధన అయినా 12 ఇయర్సే, ఏదైనా సాధన 12 ఇయర్స్. అవును, మంత్రం సిద్ధించింది. ఆ సిద్ధించి వాక్కు తెలుస్తోంది, ఎలా ఇక ఏదంటే అదే, దానికి తెలియకుండా ఏంటంటే పసితత్వం పోలేదు. ఎందుకంటే వారు అలాగ ఆరాధన చేసేవారు. నిజం చెప్పాలంటే 3 మగపిల్లలు మాకు, ఇంకా 6 పెట్టండి, నాకు 1 డజన్ ఆడపిల్లలు, ఈ ఒక్కటే 6 పెట్టు అంటూ అతిగా ఆరాధన చేసేవారు. అలా నవ్వుతూనే ఆడుతూనే ఉన్న పెద్ద వర్షం అప్పట్లో 2012 అక్టోబర్లో చాలా పెద్ద వరదలు కూడా వచ్చాయి. అప్పట్లో వర్షం ఎట్లా జరుగుద్దమ్మా అంటే, మన ఇళ్లలో 5 రోజులు కదా వైశ్యులకి బ్రాహ్మణులకి యజ్ఞోపవీతంతో మొదలైతే ఉపనయనంతో మొదలైతే అన్నీ ఉంటాయి కదా, అలా 5 రోజులు పెళ్ళి. మరి ఎలా అమ్మా ఏంటమ్మా అని తను బాధపడుతూ ఉంటే, పెళ్ళి పందిరి వేయడానికి కొబ్బరికాయ కొట్టి, ఈరోజు మధ్యాహ్నం ఇన్ని గంటల నుంచి వాన ఆగిపోతే అబ్బాయి రిసెప్షన్ పూర్తయ్యే వరకు నీకు ఏ బాధ రాదు, అన్నీ సవ్యంగా జరుగుతాయి
ఆ తర్వాత ఏది జరిగినా నన్ను అడగవద్దు అని నవ్వుకుంటున్నా. ఏం పెద్ద విశేషంగా మాటలు కూడా నవ్వుకుంటున్నాయి. కానీ నేను చెప్తే నమ్మేసేవారు. ఎంత నమ్మకమో వారికి. అమ్మ చెప్పేసింది కదా, పని అయిపోద్ది, అంతే ఉండేది తన నమ్మకం కూడా. అలాగే జరుగుతున్నాయి, హాయిగా జరుగుతూ ఉన్నాయి. ఉపనయనం అయిపోయింది, పెళ్లి కొడుకుని చేసుకున్నాం. ముందు మనకి ఉపనయనానికి ముందు పెళ్లి కొడుకుని చేస్తాం, ఒడుగు పెళ్లి కొడుకుని. అంటే మీరు వచ్చిన అత్తగారి ఇల్లు బ్రాహ్మిన్స్, వైశ్యులు. రెడ్డి నుంచి వైశ్యులకి వచ్చాను. అది మళ్ళా ప్రేమ వివాహం ఏం కాదు, అది మా బంధుమిత్రుల అది ఒక ఫ్రెండ్షిప్లో. అది అద్భుతంగా, అంటే నా పూర్వకర్మ అంత అద్భుత యోగాన్ని ఇచ్చింది. ఆ ఇంటికి వెళ్ళబట్టే ఈ యోగం వచ్చింది. అలా జరిగిందనమాట. అలా జరిగితే అక్కడ చక్కగా ఒడుగు పెళ్లి కొడుకుని చేసి ఒడుగు చేసుకున్నాం. ఒకరోజు పూర్తయింది. రెండో రోజు అందరూ పెళ్లి కొడుకుని చేసుకుంటారు కదా, అది జరిపోయింది. మూడో రోజు ఎదురు నడవడం. అంత పెళ్లి కొడుకుని మనకేంటంటే తల్లిదండ్రులను కూడా కూర్చోబెడతారు కదా నలుగురికి. అంతా చేసుకున్నాం ఆనందంగా పొంగి పొర్లుతూ. మనకి కలిసి ఉంటుంది ఎదురు నడిచేటప్పుడు. ప్రతిసారి అదే పూజారి గారు, ప్రతిసారి అదే బిందె. నేను బిందెని కూడా మార్చలేదు. మరి ఏం జరిగిందో తెలియదు. వీడు చిన్నాడు, కొంచెం చిన్న అంటూ వాడిని ఎప్పుడు చిన్నగానే చూసాము. కొంచెం దూరం వెళ్ళాక ఆ బాబు చేతిలో బిందె బరువు ఎక్కుతుందట. మొయ్యలేను అని అనిపించి, మొయ్యలేనంటే అసలే మేము వాడిని మోసేస్తుంటాం సరదాకి. వీళ్ళందరూ కలిసి అమ్మ అన్నయ్యలు కలిసి మోస్తారు కాబట్టి నేను ఈ విషయం చెప్పకూడదని, అన్న పంచె సర్దుకోవాలి, బిందె తీసుకొని మా పెద్ద బాబుకి ఇచ్చాడట. ఇచ్చేసేటప్పటికి ఇట్లా నేను నవ్వుకుంటున్నాము, జోకులు వేసుకుంటున్నాము. మా పెద్ద బాబు అడుగుతున్నాడు మా పూజారి మహేష్ గారిని, ఏం మహేష్ పంతులు గారు ఏం పోసారేంటి, బిందె నేను మొయ్యలేకపోతున్నాను అని అడుగుతున్నాను. అందుకే నాయన నేను నీకు ఇచ్చాను, ఇవి మళ్ళీ నేనేమన్నంటే అందరూ మోస్తారని నేను ఇలా వంక చెప్పించానని చిన్నబాబు అంటూనే ఉన్నాడు. ఏమైంది నాన్న అని బిందె తీసేసుకున్నా. బరువు అంటున్నాడుగా పెద్దాడు. ఇలా బిందె తీసుకున్నా. ఆ బిందె ఈ చేతిలోకి వచ్చాక నేనేమి నాకు తెలియదు. నా చేతిలోంచి మహేష్ గారు ఎప్పుడు తీసుకొని ఆ భూమి మీద ఎక్కడనుకున్నారు ఇదంతా. ఎదురు నడవడం అంటే మనం బయటికి వెళ్తాం, ఇంట్లో కాదు కదా, రోడ్డు మీద నడి రోడ్డు మీద. అది హైవే, అర్థమైందా? నడి రోడ్డు మీద. అక్కడ కూడా కుమారస్వామి గారికి మంచి హైవే, మన హైవే మంగమూరు రోడ్డు సిగ్నల్ నుంచి ఇటు గుంటూరు వైపుకి వచ్చే హైవే మధ్యలో ఉంటాం అన్నమాట. ఫ్లైఓవర్ స్టార్టింగ్ లో ఇప్పుడు ఆంజనేయ స్వామి ఒకటి ఉంటుంది అక్కడ అన్నమాట. అయితే జరుగుతుంది. ఈ బిందె తీసుకున్నది అయితే గుర్తుంది, కానీ తర్వాత ఇంకేమీ తెలియదు. సుమారుగా ఎంతసేపు జరిగిందో, ఎంతసేపు ఏమైందో ఎవ్వరూ నాతో షేర్ కూడా చేయలేదు. నా కాన్షియస్లోకి నేను వచ్చేటప్పటికి అందరి కళ్ళల్లో భయము, కాస్త అమ్మ అన్నయ్య లాంటి కళ్ళల్లో కన్నీరు, కుమార్ గారి మొహం అంతా ఆందోళన, పసుపులేసి రుద్దుతూ రకరకాల పాదాలు చేతులు అంటూ కొనసాగిస్తూ ఉన్నారు. ఏదో జరిగింది అంతవరకే. ఇంకా దాని గురించి ఆలోచించడానికి నాకు కాస్త సిగ్గు అనిపించింది. ఇంకా అక్కడ అంతమంది మధ్య ఏం జరిగిందో తెలియలేదు, నాకు కాస్త సిగ్గు అనిపించింది. దీనికి ఇంకా మహేష్ కానివ్వండి నాన్న అన్నాను. ఇంకా జరిగిపోయింది పూజలో అందరికంటే ముందు లేచి ఇంటికి వెళ్ళిపోయిందాన్ని నేనే. ఇంకా అక్కడ మామూలుగా పిల్లాడిని కలుపుకోవటం ఏం చేయలేదు. అక్కడి నుంచి లేచి ఇంకా కాళ్ళు కాలుతూనే ఉన్నాయి. ఇంకేంటి వెళ్ళిపోయాను లోపలికి. నా వెనక అమ్మ కూడా పరిగెట్టుకుంటూ వచ్చేసేటప్పటికి నేను పూజ గదిలోకి వెళ్ళిపోయి కూర్చున్నాను. ఇంకా అమ్మ ఏమైంది తల్లి అంటే, ఏమో నీ అందరూ ఒళ్ళు పెరిగింది అంటున్నారు అంది. అమ్మ నేను నమ్మను కదా, నాకు ఇష్టం ఉండదు అలా అనకమ్మా అన్నాను. నాకు ఎందుకు అవి నచ్చవు ఆ మాటలు అంటారంటే నేను ఒప్పుకోను అన్నమాట. నేను నమ్మను కదా అమ్మ, నువ్వు అట్లా అనకు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి కొంచెం అమ్మని ఇప్పటికీ అమ్మని ఎంత ప్రేమిస్తానో అప్పుడప్పుడు కొంచెం మాట్లాడవలసి వస్తే కొంచెం గట్టిగానే మాట్లాడతాను. వాళ్ళందరూ నన్ను అలా యాక్సెప్ట్ చేసుకున్నారు. ఒక బిడ్డని కాబట్టో ఏమో కోప్పడ్డా ఎప్పుడు నాన్న కానీ అమ్మ కానీ అన్నల దమ్ములు కానీ ఎదురు అనరు. అందరితో అదొక ఇదైతే ఉంది. అదిగాక ఈ పూజల మూలాన అందరిలో ఒక దైవ భావన, అందరిలో చిన్నవాళ్ళైనా గౌరవం వస్తుంది, గౌరవం పెరిగింది. పూజలు చేస్తాను కాబట్టి వాళ్ళ కళ్ళెదుర ఇంత కఠిన నియమాలతోటి, ఇంత శ్రద్ధాభక్తులతోటి అద్భుతంగా జరుగుతునేటప్పటికి అందరూ ఒక ఇదిగా గౌరవించుకోవటమే చేస్తూ ఉండేవారు అన్నమాట. ఆ తర్వాత బాబు పెళ్ళి అక్కడికి వెళ్ళాం, తెనాలి అమ్మాయిది వెళ్ళాం. వెళ్తే పూజారి గారు వాళ్ళకి రిసెప్షన్ నిశ్చితార్థం జరగలేదు. ఎందుకంటే పండు పసుపే కానీ బాబేమో అమెరికాలో ఉండడం వల్ల నిశ్చితార్థం చేయలేదు. నాకు ఈ బాబుకి అదొక్కటి వదలడం కూడా నాకు ఇష్టం లేక నేను ఉదయం నిశ్చితార్థ ముహూర్తం కూడా పెట్టి తరలి వెళ్ళిపోయాం తెనాలి. మామూలుగా అయితే పెళ్ళికి రాత్రి వెళ్తే చాలు, కానీ తరలి వెళ్ళాం. వెళ్ళి ఇక నిశ్చితార్థం చెయ్యాలి అని అనుకొని కూర్చుంటే గణపతి పూజ అవన్నీ చెయ్యాలి కదా.
పూజారి గారిని నా టైం అయిపోయింది, మీరు లేట్ చేశారని ఆయన వెళ్ళిపోయారు. ఇంకేముంది, కూర్చున్నాను. సకాలంగా సవ్యంగా జగన్మాత ఈ శరీరంలో అన్నీ ఆవిడే జరిపించేసేసారు. మా అప్పటి బావగారు అంటే మా వారి నా అన్నయ్య గారు అసలు ఆయనే నా బిడ్డ అంటూ ఎంతో బాగా చూసుకునేవారు. అలా చూసి, ఏంటి బంగారు తల్లి, ఏంటది అసలు, నువ్వేనా, మరి దక్షిణ గట్టిగా అడుగు, గట్టిగా తీసుకో అంటూ దగ్గరికి తీసుకొని మరీ ఆనందించారనమాట. అలా ఆయన సంతోషించి అట్లా జరుగుతూ ఉంది. పెళ్ళైపోయింది. అయిన తర్వాత తిరుపతి అందరం వ్రతం చేసుకొని రిసెప్షన్ పూర్తి చేసుకున్నాం. రిసెప్షన్ సుమారుగా 1-2 మధ్య అయిపోయింది కదా, అర్ధరాత్రి వేళ అందరం బయలుదేరాం కదా. కార్లు ఎక్కుతుంటే చినుకులు మొదలయ్యాయి. ఆ చినుకు తుఫానుగా మారిపోయింది. సరే, అయినా సరే కుటుంబం అంతా కలిసి తిరుపతి వెళ్ళాలి, చిన్నాడికి కూడా పెళ్లి చేశాం కదా, ఇక ఇదే మనందరం కలిసి వెళ్ళే చివరి ప్రయాణం కనుక మనందరం వెళ్ళాల్సిందే అని నేను బయలుదేరి తీశాను. వానలేదు, ఏం లేదు, అంతా బాగా జరుగుతుంది, పదండి వెళ్ళాం. వెళ్తే తిరుపతిలో కుండపోత జరుగుతూనే ఉంది అక్కడ. ఆ రకంగా అక్కడంతా పూర్తి చేసుకున్న తర్వాత ఏదో ఒక ప్రమాదం చూపించింది, కానీ తాకుండానే బయటకు వచ్చాం. పెన్న అన్నది మాకంటే ముందు పొంగాలి, కానీ మా కారుతో పొంగుతూ మా కారు ఎమ్మటి వచ్చేసింది. కారు దాటుతుంది, పెన్న పొంగుతుంది. ఆ విషయం ఇంత కరెక్ట్గా ఎలాగా చెప్పనంటే, వీరి ఫ్రెండ్ ఉన్నారు, వంతిరి శ్రీనివాస్ గారని, వీరి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరును. ఆ అన్నయ్య ఫోన్ చేసి, ఏరా బావా ఎక్కడున్నారా? ఇప్పుడే బావా పెన్నల బ్రిడ్జి మీద ఉన్నాం. బ్రిడ్జి మీద ఉంది ఏంట్రా, టీవీలన్నీ పెన్న నీరెక్కిందని చెప్పి నేస్తుంటే బ్రిడ్జి మీద ఎలా ఉన్నారని అడుగుతున్నాడు. నీళ్ళ బావా అంటున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, నీళ్ళ బావా అంటున్నారు. నాకు తెలుసు అది వెనక పరిగెడుతున్నాయి నీళ్ళు. పదండి అని 4-5 కార్లు ముందు, నేను చివరుండి అందరినీ తీసుకొని వచ్చాం. ట్రాఫిక్ ఆగిపోయింది. ఆ గడియలు మనం ముందుకు సాగిన తర్వాత ఆగిపోయిన ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి అప్పుడు 12 రోజులు పట్టింది. రోడ్లన్నీ గండ్లు పడిపోయాయి. చాలా దారుణం అన్నమాట. అంటే అమ్మ కాపాడితే ఎలా ఉంటుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. నేను అందుకే చెప్తాను, ఈ సృష్టిలో అది ఇది అని మాటలొద్దు, పట్టుకోండి గట్టిగా అమ్మ పాదం. అమ్మని భక్తి శ్రద్ధలతో ఆరాధించి చూడండి, నమ్మి చూడండి. ఆమె ఎలా అడ్డుంటారో, ఎంత రక్షిస్తారో అనుభవపూరితంగా తెలుసుకుంటారు. ఏదైనా సరే అంటే జీవితంలో ఓ ప్రమాదం జరిగేటప్పుడు అమ్మవారు ఖచ్చితంగా సాధకుడికి మటుకు అది ప్రాక్టికల్గా అంటే నా అనుభూతుల్లో కూడా అది ఎక్కడ అయినా సరే వస్తుంది అంటే ఆపడం, లేకపోతే వస్తుంది అంటే ఆపేయటం. అంటే మనం వెళ్ళకుండా ఆగిపోవడం, లేకపోతే వస్తుందంటే తెలియపరచడం, మనల్ని తాగకుండా అడ్డుపడడం, లేకపోతే ఏదైనా తగిలినా కానీ ఓ 10%తో బయటపడేటట్టు చేస్తుంది. అవును, అట్లాంటి ఆ రోజు అది అసలు నిజంగా జన్మలకి అమ్మ పాదాన్ని ఇంకా దృఢంగా పట్టుకోవాలి అన్న నమ్మకాన్ని పెంపొందించిన రోజు ఆ రోజు. వచ్చేసాక చెప్పేశారు, అమ్మ అయిపోయింది నీ పని, ఇంకా గడప దాటకు, వెళ్ళిపోదామన్నారు. తిరుపతి నుంచి వచ్చేసాము, పోదామంటారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది మా మధ్య, సుమారుగా 4-5 ఏళ్ల ముందు నుంచే జరుగుతుంది. నన్ను రమ్మంటారు అన్నీ వదిలేసి. ఎక్కడికమ్మా వస్తాను, ఎట్లా వస్తాను, స్త్రీనైపోయాను కదా నాయన, ఏమని ఇప్పుడు ఎలా వదలాలి? అంత మంచి కుటుంబం, అంత సంస్కారమైన తోడు, బంగారం లాంటి బిడ్డలు, ఎవ్వరూ ఒక్కరోజు కూడా ఇది కాదని ఎదురు చెప్పిన వాళ్ళు కాదు. ఒక్క మాట నా దోషాలు ఉన్నా మౌనం వహించారే కానీ దోషం ఇది అని నన్ను ఎంచిన బిడ్డలు కాదు. అలా అంతటి మంచి కుటుంబం ఎవరిని వదలాలి, ఎలా వదలాలి, ఏమీ తెలియని అసహాయత. ఆగిపోమన్నారమ్మ. తెల్లవారితే బిడ్డను తీసుకొని నిద్రలకి వెళ్ళాలి. వెళ్ళకపోతే అందరూ దిగులు పెట్టుకుంటారు. అందుట్లో కుమారస్వామి గారు ఆ వీడియోలు చూసుకొని అసలు ఆ నవ్వులేంటే, ఆటలేంటే, ఆ నువ్వేంటే, వాళ్ళిద్దరికంటే నీ మొహమే వెలిగిపోతుంది, ఎంత సంతోషిస్తున్నావు అంటూ మురిసిపోయి చూస్తారు. ఆ వీడియోలు కొన్ని వేల సార్లు చూసుకొని ఉంటారు. పిల్లల తలంబ్రాలప్పుడు ఆటలాడుతుంటాం కదా, వాళ్ళప్పుడు నేను చేసే అల్లర్లే చూస్తారు. అందరికీ చెప్తాను, నా కొడుకు వేసే 3 ముళ్ళల్లో నేను సగం, నా కొడుకు పెట్టే మెట్టెల్లో నేను సగం, నా బిడ్డ ఏం చేసినా నేను ఉంటాను, కాబట్టి నా బిడ్డతో పాటు నాకు కూడా పూర్తి అధికారం ఉంటుందని నవ్వుతానన్నమాట. మా పెద్దమ్మాయి అంటది, అంటారులే అత్తయ్య గారు మీరు, నాకు అర్థమైపోయింది, ముందేమో భయపడ్డాను మిమ్మల్ని ఇద్దరిని చూసి, ఇక్కడికి వచ్చాక అర్థమైంది అసలు మా జీవితంలోనే మీరు ఉండట్లేదు. అంటే వాళ్ళకి ప్రైవసీ ఇస్తాను, నా పూజలు, నా గుళ్ళు నేను అంటూ పక్కన ఉంటానన్నమాట. వాళ్ళల్లో ఎప్పుడు కలిసి బయటికి తిరగడాలు కూడా చెయ్యను. ఎందుకంటే నాకు ఎన్ని కోరికలు ఉన్నాయో నా ఇంటికి వచ్చే కోడలికి కూడా అన్ని కోరికలు ఉంటాయి.
అవునా కాదా? నాకు నిజంగానే తీరిని అని నేను చెప్పను. ఎందుకంటే నా బంగారు తండ్రికి ఉన్న బిజీ లైఫ్ అలాంటిది. తను ఎన్ని ఆటుపోట్లు పడి ఆ స్థాయికి నన్ను నా బిడ్డల్ని లాక్కొచ్చాడో నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు తన్ని మీరు అది తీసుకుపోలేదు ఇది తీసుకుపోలేదని నేను ఎప్పుడు తను అనను. నువ్వు ఇచ్చేసావు వచ్చేసావని నన్ను అనరు. ఒకళ్ళనొక్కళ్ళం ఎప్పుడు కించపరచుకోము, అవమానపరచుకోము. కోపం వస్తే గైగైమంటాను. అర్థమైందా? 5వ నిమిషం తర్వాత అమ్మ ఏం చేస్తున్నా బంగారు తల్లిని తనైనా వస్తారు, రా మామయ్య అన్నం తిన్నా నేనైనా వెళ్తాను. మేము మళ్ళీ దాన్ని పలుక్కోకుండా కూడా ఉండేవాళ్ళం కాదనమాట. అంతటి దాన్ని మా పెళ్లి చూపుల రోజే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా వాడికి బాగా కోపం ఎక్కువ అంటే, మాకు కూడా కోపం ఎక్కువే, మాకు రాదా ఏంటి అని అడిగితే, ఇట్లా తన్నుకుంటే రోజు ఎక్కడొస్తామమ్మా మీ ఇద్దరికి పెద్దరికం చేయడానికి అని నవ్వారు వాళ్ళందరూ. కానీ ఆ అవసరం కానీ అవకాశం కానీ మేము ఎవరికీ ఇవ్వలేదు జీవితంలో. చివరిగా ఈరోజు ఈ యోగం తీసుకోవడానికి అనుమతి అడగడం కూడా వారిని నేను డైరెక్ట్గా అడిగే తీసుకున్నాను. నాకు ఈ స్థితి కలిగింది, నేను ఈ మానసిక భౌతిక జీవితం గడపలేకపోతున్నాను, నేను వానప్రస్థాశ్రమానికి వెళ్తున్నాను, నన్ను మన్నించి నాకు అనుమతి ఇవ్వండి. తెలుసు తన మనసులో దుఃఖం ఉందని, కానీ ఆ జీవితంలో నేను ఇవ్వడలేకపోతున్నాను, ఇవ్వడం లేదు ఆదిశక్తి. కనుక అనుమతి తీసుకొని వానప్రస్థాశ్రమానికి వచ్చాను. కానీ దానికి ఉందంటే బాబుకి అలా తీసుకెళ్ళిపోవాలి అంటే, నాన్న నాకు ఇంక అనుమతి లేదయ్యా, నన్ను క్షమించు, మీరు వెళ్ళిరండి, అదిగో మన బంధువులందరూ ఇది అన్నయ్య భార్యలు ఉన్నారు, మీ చెల్లెళ్ళు ఉన్నారు, మీ వదినలు ఉన్నారు, అందరు వెళ్ళిరండి. ఎందరున్నా నీతో సమానమా అమ్మ, మీరుంటేనే దానికి పరిపూర్ణత అంటారు వారు. కాదయ్యా అమ్మ అనుమతి లేదు. కాదమ్మ ఒక్కదానికి రా అమ్మ. ఇద్దరం 4-5 కారులో 5 బయలుదేరాం. పిల్లలు ముందే పగలే వెళ్ళున్నారు కదా, బయలుదేరాం. గుంటూరు కొంచెం యువతలగా ఏకకాలంలో ఒకేసారి 2 టైర్లు పగిలిపోయాయి. ఇక అర్థమైంది, ఇంక అమ్మని అడగకూడదని డిసైడ్ చేసుకున్నారు. ఇంకొక ఫ్రెండ్ కారు పిలిపించి నన్ను వెనక్కి పంపేసేసారు. ఇక ఆ తర్వాత నుంచి తామరాకు మీద నీటి బొట్టుల సంసారంతో బిడ్డలతో ఉన్నాను, కానీ వాళ్ళకి అన్నీ చేస్తున్నాను, కానీ ఇంకా పులుముకోవడం నాకు తెలియకుండానే తగ్గిపోతూ వస్తుంది. టచ్ మీ నాట్. అంతకుముందు వాళ్ళే లోకం. ఇంకా ఒక విషయం చెప్పాలి, మా ఇంట్లో 3 పిల్లలు, నేను, వారు. మాకు 2 కంచాలే అన్నం పెట్టాలి, ఒక రూమ్లోనే అందరం పడుకోవాలి. అంటే వారికే విడిగా కంచం, మా అందరం ఒకే కంచంలో తినాలి, అందరికీ పెట్టుకోవాలి. అలాంటి అనుబంధమైన బిడ్డలతో గడిపిన ఆ అద్భుతం ఇంకా చిన్నగా అంతా తొలగిపోతూ ఎవరి భార్య ఎవరి భర్త అంటూ వాళ్ళ జీవనాలు ఇస్తూ పిల్లలు అట్లా అందరికీ మంచిగా సంతానం ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారు, అందరి జీవితంలో కూడా అన్ని విధాలా బాగున్నారు. జగన్మాత కృతజ్ఞతలు. అలాంటి సందర్భంలో ఇక 2012లో ఇలా మొదలైనవి కదా, రకరకాల పిచ్చి వినపడ్డాలంట, కనపడ్డాలంట, ఏంటేంటో అయ్యొద్దు చెప్తే కూడా జనాలు మళ్ళీ లేనిపోని భ్రమలకు లోనవుతారు కనుక చెప్పదలుచుకోలేదు. ఏయో కొన్ని ఇబ్బందులు అయితే పడ్డాను. అది పిచ్చ, అది భ్రమ, అంటే ఒక్కొక్క స్థితి. సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క స్థితి. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించినవి ఇబ్బందులు ఉంటాయి, కనిపించినప్పుడు వినిపిస్తాయి. ఆ వినిపించింది ఇప్పుడుదా ఏదా అనేది నిజమా అబద్ధమా కూడా భ్రాంతిలో ఉన్నాను. అలాంటి భ్రమ కలిగినప్పుడు జరిగే పరిణితి ఏంటంటే, చెవులు విపరీతంగా అసలు ఇంకా నేను బ్రతకలేనంత నొప్పి చెవుల్లో నుంచి తలంతా వచ్చేది. ఇంకా కొంచెం ఆగితే బ్లీడింగ్ అయిపోయేది. అలా ఇగిన వద్దు, అవన్నీ చాలా జరుగుతున్నాయి. అన్నయ్యలు అమ్మ అందరు ఇగిన ఇదే పనిలో ఉన్నారు, నా చుట్టూరే ఉన్నారు. 2 రోజులు 3 రోజులకి అన్నయ్య రియలైజ్ అయిపోయి పెద్దన్నయ్య వెళ్ళిపోయి గురువుగారిని తీసుకొచ్చేసారు. వచ్చేటప్పుడు ఏంది వాసుదేవ అంతా బాగుంటుంది ఆయనే, అమ్మ ఏమైంది అమ్మకి అట్లా మాట్లాడుకుంటూ వచ్చారు. వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయనకి పాదాలు కడిగి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా ఇది పరిస్థితి, నన్ను కింద లేను పైన లేను, మధ్యలో పడేసింది. భూమి మీద పెట్టలేదు, పైకి పోనివ్వలేదు, మధ్యలో పడేసింది. ఆ వాయువులా ఉన్నాను, నా పరిస్థితి ఇది అనేది అమ్మవారు ఇచ్చేసింది. ఓహో ఏం చేసింది వాసు, ఏం చేసింది సార్? ఇగో పూజ గదిలో విగ్రహాలన్నీ తీసింది. ఎక్కడున్నాయి తెలియదు సార్. అంతా వెళ్ళి ఎతికారు, ఆ అటక మీద దొరికినాయి. ఒడ్లల్లో పెట్టి నేను ఎక్కడ ఒక చోట పక్కన పెట్టుకున్నాను కదా, ఎవరికో పనికి అడ్డం వచ్చిందని అటకలోకి నెట్టేసేసారు. ఆ రకంగా అక్కడ తీసుకొచ్చి అన్నింటినీ మళ్ళీ సంప్రోక్షణలు చేసి ఇది చేసి, అమ్మ నా బిడ్డని క్షమించమని నా గురువుదేవులు ఆమెని కోరి దీక్షగా మళ్ళా నా చేత
ఇంకొక మండలం అమ్మవారికి మళ్ళీ అందరికీ సకల దేవీ దేవతలకు పూజ చేపించారు. పూజ చేపిస్తాను అంటే చేయడానికి లేదు, ఈ పురుళ్ళు వస్తాయి, సూతకాలు వస్తాయి, పూజ జరగదు అంటే, అమ్మ ఏమన్నా జరగని, ఎవరన్నా ఏమన్నా కానీ ఈ బిడ్డని ఇక్కడి నుంచి కదలకుండా దోషరహితమైన దీక్షా కంకణం ఇచ్చి కూర్చోబెట్టి నేను పూజ చేపిస్తాను అని ఆయన అమ్మగారికి మాట ఇచ్చారు. అలాగే జరిగినాయి కొన్ని సందర్భాలు. కానీ కుమార్ గారిని కూడా ఇంట్లోంచి పంపేసేసి కంకణం ద్వారా అంతా జరిపించేసేసారు. ఇక ఏదీ లేకుండా పూర్తి చేపించేసి ఆ విగ్రహాలకు అప్పుడు ఉద్వాసన చెప్పి పెద్ద విగ్రహాలన్నిటికీ పంచ విగ్రహాలు ఇచ్చేశారు. అప్పుడు పంచాయతనం ఇచ్చారు. అన్ని అంగుష్ట మాత్రంగా లలితాదేవి, చిన్న చిన్న అంగుష్ట మాత్రంగా లలితాదేవి, లక్ష్మీ గణపతి, శివలింగము, విష్ణువు ఇచ్చారు. ఇంకా ఆ పంచాయతనం చేసుకుంటూ కొనసాగుతూ ఉన్నాక ఈ ఇబ్బందులు పడుతున్నది కదా, ఈ శరీరం తగ్గట్ల, ఒళ్ళు వెచ్చటి ఆవిర్లు వస్తాయి, రకరకాల సమస్యలు. అదే పూజలొద్దు, మంత్రాలొద్దు, నాకేమొద్దు, నేను చెయ్యననేసి మనకు అక్కడ ఇది జరుగుతుంది, కుంభమేళ, అలహాబాద్ కుంభమేళ, మహాకుంభమేళ. అది కూడా 13 మాఘమాసంలో జరుగుతుంది, 2013 మాఘమాసంలో. అప్పటికప్పుడు గొడవ చేసి టికెట్లు పెట్టించి ఒకదాన్ని నువ్వు 4 రావాలి తోడు, మళ్ళా అందరు కలిసి ఎంత అసలు ఏం చేస్తావో అనే కోపం కూడా పడ్డారు. అప్పటికప్పుడు అంటే చాలా కాస్ట్ కదా కుంభమేళా టైంలో. అప్పటికప్పుడు పెట్టించి నన్ను తీసుకెళ్తావా లేదా, నేను బ్రతకలేకపోతున్నాను ఈ మంటలకి బాధలకి అని చెప్పి కుంభమేళకి వెళ్ళిపోయి ఆ కనిపిస్తున్న నలుపు తెలుపు సంగమాలను అంతర్గతంగా ప్రవహిస్తున్న సరస్వతీదేవి సాక్షిగా మంత్రాలు, మంత్ర సాధన ద్వారా వచ్చిన శక్తులు మొత్తాన్ని త్రివేణి సంగమానికి సమర్పించి, నా వల్ల కాదు తల్లి, నేను మొయ్యలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి మొత్తం వదిలేసి ప్రశాంతంగా ఇక మళ్ళీ మామూలు గృహిణిగా సామాన్యంగా ఇంటికి వచ్చి పడ్డాను. ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే ఆరోగ్యం అయితే సహకరించట్లేదు శరీరానికి. అలానే రోగాలు ఏమీ ఉండవు, ఇక రోగాలు ఏమి ఉండవు, కానీ శరీరం ఏది చేయనివ్వట్లేదు. నిస్సత్తువ, నిరుత్సాహం ఏమీ ఉండట్లేదు. అదొక రకమైన అశక్తత, అసహాయత. తింటాం, అమ్మ నోట్లో పెడితే తింటాం. కనీసం కొన్ని రోజులకి చేతులు కూడా ఏమైపోయినాయి అంటే, అదేందో అంటారు, గౌటనో ఏదో అంటారు, కానీ ఏదీ లేదంటారు డాక్టర్ టెస్టులు చేసి. ఇది కూడా లేదు, జరుపుకోలేని స్థితి, బయట కూడా సర్దుకోలేని స్థితి. అవి కూడా అమ్మ వదిళ్ళు చేస్తూ ఉన్నారు. ఏంటి నాకు ఈ దుర్భరమైన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేది అర్థం కాక ఇలా ఉన్న రోజుల్లో 13లోనే ఇదంతా 13లో జరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరోజు తలుపులమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాను. తుని ఆమె కూడా నా పెద్ద బిడ్డకి ఒకసారి మా అమ్మాయి అమెరికా వెళ్ళి అన్నీ బాగుంటే మోకాటి మీద కొండెక్కుతానని మొక్కున్నాను అనమాట. అమ్మకి పొంగల్ పెట్టుకొని మోకాళ్ళ మీద ఎక్కి మొక్కు తీర్చుకున్నాక అక్కడ అనకాపల్లిలో మన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ యోగ విద్య గురువుకు సంబంధించిన ఒక వ్యక్తి నన్ను పలకరించారు. అమ్మ బాగున్నారు, చాలా ఇది సాక్షాత్ అమ్మవారిలా ఉన్నారంటూ తర్వాత పలకరించి మా గురువు గారు ఇలా అలా అంటే సరే అని అంటే పెద్ద పట్టించుకునేదాన్ని కాదు, కానీ ఆయన ఒకసారి కలవండి అమ్మ అంటూ గురువుగారు అపాయింట్మెంట్ కూడా పెట్టి అక్కడికి పంపించారు, ఫౌండేషన్కి పంపించారు. ఎందుకు పేర్లు చెప్పట్లేదంటే అందరు ఇష్టపడకపోవచ్చు వాళ్ళ పేర్లు చెప్పడం. వెళ్ళినప్పుడు గురువుగారిని కలిసి నా దోషాలు, నా తప్పులు అన్నీ నేను చెప్పి నాకేమన్నా అంటే ముందే చెప్పాను కదా మీకు, కలిసి వచ్చే కాపురానికి నాకు నడిచి వచ్చే బిడ్డలు పుట్టారు. పుట్టినప్పుడు వారు ఒకసారి అన్నారు, నాలోనూ కలిగింది ఆ పరిణితి, అది కూడా జగన్మాత లీలే అనుకోవాలి. అంత చిన్న వయసులో నాకు పిల్లలు పుడితే ఈ బిడ్డల్ని నేనేం చేస్తాను అనే ఒక ఆలోచన వచ్చింది. వచ్చినందుకు ఇకనే ఎంతమంది అమ్మ ఒక బిడ్డను కన్నని ఎంతమంది అన్నా మా అమ్మ మా నాన్న మాత్రం నీకు వాళ్ళు చాలనుకుంటే నీకు చాలనే అనుమతి ఇచ్చారు. ఎప్పుడు వాళ్ళు ఒక్క మాట కూడా కాదనలేదు. నీకు వాళ్ళు చాలనుకున్నావా, మాకు కూడా ఆ మనవాళ్లే చాలు, నిన్నుగా మేమేమీ అనం, నీకు నచ్చినట్టు చేయమన్నారు. పెద్ద ఆపరేషన్ చేయించి యూట్రస్ తీసేపించుకున్నాను. అప్పుడు సుమారుగా నా వయసు 23 నుండి 24 వచ్చిందేమో, 22 నుండి 23 కానీ 23 నుండి 24 కానీ వచ్చింది ఏప్రిల్లో. నాకు ఏప్రిల్ ఎండింగ్లో ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత మెనోపాజ్ వస్తుందిగా, ఎర్లీ ఏజ్లో మెనోపాజ్ సింటమ్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మాటే అన్నాను, గురువుగారు నేను ఇట్లా అప్పుడు ఇలా జరిగింది, చేస్తే నేను మంచికి చేశానే కానీ ఇక్కడ నేనేమి స్వార్థానికి చేయలేదు కదా, అందుకని అమ్మవారు నన్ను బాగా చూడొచ్చు కదా, నాకెందుకు ఇన్ని రకాల రోగాలు బాధలు పెట్టి నన్ను ఇలా చేస్తోంది అని చెప్పి నేను ఆయన దగ్గర మొరపడి ఆయనకి శరణు వచ్చాను. ఆయన శక్తి కూడా అద్భుతంగా ఉంది, శరణు వచ్చాను వారికి నేను. అప్పుడు అమ్మా
ఇదంతా నువ్వు చేసిన సాధన వల్ల నీలో జాగృతి చెందిన శక్తి ఫలితము. అదేంటో నీకు తెలియక, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక నువ్వు ఇలా శక్తి అంటే అన్నం ఎక్కువ తిన్నా మనం ఎలా పని చెయ్యలేమో, ఆ శక్తి అతిగా జాగరణ జరగడం మూలాన కూడా దాన్ని ఉపయోగించుకోలేక నిస్సత్వ, అన్ని రకాల ఇబ్బందులు. కుండలిని జాగరణ ఎక్కువైనా, మంత్రశక్తి ఎక్కువైనా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ నిద్రలో ఉండిపోతాం, ఒక మంకు స్టేజ్లో ఉంటాం. అది నీరసం అనుకుంటుంటారు. అంటే ఎట్లా ఉంటుందంటే అది పడ్డోడికి తెలుస్తుంది, పడ్డోడికి తెలుస్తుంది. కానీ ఆ స్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు అన్న ఎగ్జాంపుల్ కరెక్ట్. అన్నం తక్కువ తింటే అసలు పని చేయలేము, అన్నం తినకపోతే పని చేయలేము, అన్నం ఎక్కువ తిన్నా బొత్తాసంతో పని చేయలేము. ఈ రెండింటిలాగే పెరిగిపోయిందమ్మా, ఇంకేం లేదు. 3 చెప్పారు. నేను ఆ 3 పదాలు ఇప్పటికి కూడా ఎక్కడైనా బోధిస్తాను. ఎందుకంటే అవి చాలా సూక్ష్మమైన విషయాలు, అత్యద్భుతమైన ఫలితం పొంది అది నేను అనుభవించాను కనుక ఆనందంగా అందరికీ చెప్పాను. 1, నీకున్న ధనంలో ప్రతి నెల తప్పనిసరిగా 10 నుంచి 30% నీ తల్లిదండ్రులకు, నీ అత్తమామలకు, అలాగే అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయి. ఇది ప్రతి నెల కొనసాగించు. నేను అమ్మ వాళ్ళకి చూడొద్దు, నువ్వు నియమంగా ఇచ్చేసేయి. అది నీకు చాలా ఉపయోగపడుతుంది. నీ శరీరాన్ని కనీసం రోజుకి, ఇప్పుడున్న పరిస్థితులు అయితే 2 గంటలు 3 గంటలు వాడు, తర్వాత 1 గంట చాలు. పరోపకారార్థం ఇదం శరీరం అన్న విషయం మర్చిపోకుండా నీ శరీరాన్ని ఉపయోగించి ఏ జీవులకైనా ఇతరులకైనా సేవ చేయి. పెళ్ళింటికి పోయి పెళ్ళింట్లో పని చేయి, కష్టమింటికి పోయి కష్టమింట్లో పని చేయి, లేకపోతే ఒక అనాథాశ్రమానికి వెళ్ళు, కొన్ని చెట్లుని పెంచు. ఏది చేసినా నీ కోసం కానిది, అంటే మనం వండుకొని తినేది సేవ కాదు, పరోపకారార్థం ఈ శరీరాన్ని ఉపయోగించు. బయట వాళ్ళకి భోజనం పెడితే అది సేవ అని చెప్పారు. 3వ మాట, స్వాధ్యాయం చేసుకో. అప్పుడు అదేదో అధ్యాయం అంటే మనం పుస్తకాలు అనుకుంటాం. అంతర్గతం అనేది ఎప్పుడు అర్థమైంది? ఇప్పటికి అర్థమైంది. అంటే పరిపూర్ణత్వం చెందాకే స్వాధ్యాయం ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. స్వాధ్యాయం చేసుకో. ఈ 3 అద్భుతమైన విషయం అండి. ఇది మాత్రం నేను సకల జనులకి బోధిస్తున్నాను. తీసుకొని చేసిన వాడల్లా అద్భుతమైన ఫలితాలు, పరిపూర్ణ ఆధ్యాత్మిక ప్రగతి పొందుతారు. ఇది సత్యం వదామ్యహం. దీంట్లో ఈ తిరుగులేని వాక్ ఇది. ఎప్పుడైతే ఏదైతే మన సంపాదనలో కొంత భాగం ఇలా ఇవ్వటం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా ఎదుగుదల అనేది ఉంటుంది. ఎందుకంటే నా జీవితంలో నేను సంపాదించిన దాంట్లో ఇంటర్వ్యూలకి ఇట్లా ఖర్చు చేయడం వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా. అంటే ప్రాక్టికల్గా మీకు చెప్తాను, అంటే ప్రేక్షకులు అర్థం అవడం కోసం. 2వది, సమయం బయటకి అంటే ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా మనకి ఉంటుంది. ఎప్పుడైతే స్వాధ్యాయం, పుస్తకాలు చదవటం ఒకటైతే, 2వది మన ఆలోచన విధానం ఎలా ఉంది, నేను ఎందుకు ఈ విషయాల్లో ఇలా ఎందుకు ప్రవర్తించాను, ఆ వ్యక్తితో నేను అలా ఎందుకు మాట్లాడాను, అలాకంటే ఇట్లా మాట్లాడి ఉండొచ్చు కదా, అంటే ఎప్పుడో మాట్లాడేస్తాం, అదే సందర్భాన్ని ఇలా కూడా చేసి ఉండొచ్చు కదా, ఇంకా ఉన్నతంగా చేసి ఉండొచ్చు కదా అనే అవగాహన మనకే రావటం అనేది మొదలవుతుంది. ఆ మొదలైనప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ నెక్స్ట్ టైం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా ఉన్నతంగా ప్రవర్తిస్తాం. ఆ ప్రవర్తించినప్పుడు ఆటోమేటిక్ జనాలు అంటారు, ఈయన వయసుకి ఈయన ప్రవర్తించే తీరుకి ఏదో పెద్ద అనుభవం ఉన్న వాళ్ళలాగా ఉంటుందని. ఇది అనేది ఖచ్చితంగా మీరు చెప్పిన ఆ 3 పాయింట్లు సాధకుడికి ఒక లెవెల్ వచ్చేంత వరకు అవసరం లేదేమో, కానీ ఒక లెవెల్ నుంచి సిద్ధత్వం వైపు వెళ్ళాలంటే ఆ 3 అవసరమే. ప్రతి వ్యక్తికి ఇది చాలా అవసరం. ఎందుకంటే ఫిజికల్గా కొంత వర్క్ చేయాల్సిందే, ఫిజికల్గా శ్రమ ఉండాల్సిందే. ఎందుకంటే శారీరక శ్రమ లేనిది ఈ శరీరం నిలబడదు, అలాగే చెయ్యంది ఉండదు. మన గాయత్రి పరివార్లో కూడా ఉంది కదా ఇది. మనం నెల రోజు కొంచెం బియ్యం, అంశదానం, సమయదానం, ధనదానం, సమయదానం, అంశదానం, సమయదానం, జ్ఞానదానం, ఈ 3 చేస్తూ ఉంటాం. అలాగే మన సాధనలో కొంత ఒక మాల మీకోసం, ఒక మాల కుటుంబం కోసం, ఒక మాల సమాజం కోసం, 3 మాలలో నువ్వు గాయత్రి చేయమని అక్కడే గురువుగారు రామకృష్ణ మాస్టర్ గారు మనల్ని మొదటి నుంచి తీర్చిదిద్దారు. కానీ ఆయన ఇంత అంటే చనువు మూలానే చెప్పాను కదా, వారితోనేమో చనువు ఎక్కువైపోయింది. వారేమో మమ్మల్ని ఏమో బిడ్డల్లా స్వీకరించారు. దాని మూలాన ఆయన చెప్పే మాటల్ని ఆ వయసు కూడా అలాంటిది అయ్యి ఉండొచ్చు, అంతగా తీసుకోలేకపోయాము. అలా జరిగింది. ఆ తర్వాత తిరిగి వచ్చేసాను ఒంగోలుకి. వచ్చిన తర్వాత
సేవ ఎలా చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి, నాకంత అలా ఇళ్ళకెళ్ళి అలవాటు కొద్దిగా తక్కువే. దీక్షలు, నియమాలు, ఆచారాల మూలాన ఒక కిట్టి పార్టీలో నన్ను ఒకసారి మా ఇరుగు పొరుగు వాళ్ళు చేర్చిన, అక్కడికి వెళ్తే అందరూ ఉంటున్నారు, అన్ని రకాల వాళ్ళు. అక్కడికి వెళ్తే ఆహారంలో నియమాలు ఉండవు, వాళ్ళకి ఇష్టం వచ్చినవి అన్నీ ఉంటాయి. ఆ వాసనలు అన్నీ కూడా నేను అప్పుడు చెప్పాను కొంతకాలం తర్వాత, దీనిలో నుంచి నేను వైదొలుగుతాను, నాకు వీటికి కుదరలేదు కనుక మన్నించండి, మనందరం ఎప్పటికీ ఇరుగు పొరుగు వాళ్ళమే, బంధువులమే, ఇది మారదు అని చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని ఉన్నాను. ఏం చెయ్యొచ్చు అంటూ ఇలా ఆలోచించి ఫస్ట్ కొన్ని రోజులు పొలంలోకి వెళ్ళిపోయి, పక్కనే తోట ఉండేది మనకి, కలుపులు తీయడం, ఇలా చెట్లతోటి ఎక్కువ గడుపుతూ ఉన్నాను. ఒకరోజు ఒంగోలులో శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయానికి వెళ్ళాను. వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ కిందకు వస్తుంటే నాతో వచ్చిన ఉంటారు కదా మన ఇంటి పిల్లలు, అక్క ఇక్కడ గోశాల బాగుంటుంది, గోశాలకు వెళ్దామా అన్నారు. పూర్వజన్మ పుణ్యమంతా ఏకమైంది ఆ క్షణం. వెళ్దాం. వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికి మాట్లాడటానికి మన గాయత్రి పరివార వాళ్ళు కూడా, లక్ష్మి గారని వీళ్ళంతా, కోటా లక్ష్మి అని వీళ్ళందరూ అక్కడ మాస్టర్ గారి ఆజ్ఞానుసారం యజ్ఞాలు చేస్తున్నారట. నాకు తెలియదు. నన్ను చూడగానే ఏం మా గీత ఎప్పుడు ఎలా ఉన్నావు, చాలా రోజులైందే రావట్లేదే అంటూ వాళ్ళందరూ చుట్టూరు వచ్చారు. బాధ్యతలు సరిపోతున్నాయి అంటూ మాట్లాడుకుంటున్నాం. అక్కడ 2 తాళ్లతో కట్టేసిన ఒక ఆవు తాళ్ళు తెంచుకుంటాను అన్నట్టు లాక్కుంటుంది నన్ను చూసిన దగ్గర నుంచి. ఏంటబ్బా అసలు ఇదేంటి, ఇక్కడేదో సంథింగ్ ఎనర్జీ ఏదో తగులుతుంది అని అటు చూస్తే అదొక పెద్ద ఎద్దు, చాలా పెద్ద ఎద్దు. బయటికి వెళ్ళడానికి కూడా ధైర్యం రాలేదు, కానీ పిలుస్తుంది నన్ను, రా అంటుంది. ఏంట్రా బాబు అంటూ వెళ్ళాను దగ్గరికి. అందరూ అమ్మ కుమ్ముతుందేమో అమ్మగారు అంటున్నారు. వెళ్ళేటప్పటికి బోర్ని ఏడ్చేశాడు. భుజం మీద తలబెట్టుకుని ఏడ్చేశాడు. ఎందుకురా ఏడుస్తున్నాడు ఈడు అనుకునే లోపే ఆమె చెప్తుంది, ఈ ఎద్దు ఎక్కడిది అని అడిగాను. ఫలాని సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వాసు గారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారమ్మా, నేను ఎవరమ్మాయినో వాళ్ళకి తెలియదు, తీసుకొచ్చి పెట్టారమ్మా అని. ఎమ్మటే మొత్తం వెనక గతమంతా గుర్తొచ్చేసింది. ఇప్పుడు మన గోశాల ఎక్కడైతే మల్లవరం గ్రామం ఉందో అదే గ్రామంలో పురాతనంగా నారద ప్రతిష్ఠ అని ప్రఖ్యాతి చెందిన వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయం కూడా ఎప్పటిదో కదా ధ్వజస్తంభం ఏదో జరగడం మూలాన ధ్వజస్తంభ ప్రతిష్ఠ రోజు ఎద్దుకి ఆవుకి కళ్యాణం జరపాలని మన ఇంట్లో నా చేతుల మీద పెరిగిన కోడెదూడని వాళ్ళు అడిగారు గుడి వాళ్ళు. నాన్నగారు వచ్చి రవిపంతులు గారు మీకు చెప్పమన్నారమ్మా అన్నారు. ఇవ్వలేను, ఆయన అడిగారు కనుక. ఎందుకంటే గుడికి మాకు తరతరాల 75 సంవత్సరాల అనుబంధం. 75 సంవత్సరాల నాడు అక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తే ఆ ఊరు గ్రామంలో వాళ్ళు కొన్ని ఉత్సవాలు తీసుకుంటే 2 ఉత్సవాలు మిగిలిపోయాయి. రాత్రిపూట జరిగే గజోత్సవము, తెల్లవారు జరిగే కళ్యాణోత్సవం మిగిలిపోయాయి. దీనికి సమర్థులు ఎవరు, ఇదంతా ఎవరు భరించగలరు అన్నప్పుడు తాతగారు నేను చేస్తానని తాతగారు తీసుకున్నారట. అది కూడా వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి మాకు ఇప్పటికీను. దాని మూల నా గుడితో నా పుట్టుక నుంచి కూడా అనుబంధమే. ఆ గుడి అంతా మాకు ఎంతో సొంతం అన్నట్టు ఉండేవాళ్ళం. అక్కడ వాళ్ళు అడిగారు, నేను కాదనిలేక ఇచ్చేసాను. నేనే పెళ్లి చేసి వచ్చాను. అప్పట్లో లోకల్ ఛానల్స్ కూడా ఈ ఊర్లో ఒక గొప్ప శ్రీమంతుడు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ మా కెమెరాకి దొరికిపోయాడంటూ కామెడీగా వీడియో తీసి ఛానల్స్లో కూడా పెట్టారు. అబ్బాయి ఎవరంటే ఇదిగో మా సాయిబాబా, ఈ మన కోడెదూడ. అంతేనా, అయ్యో సాయిబాబా నేనెంత అజ్ఞానిరా, నీకున్న జ్ఞానం కూడా నాకు లేకపోయినాయి, నువ్వు నన్ను గుర్తుపట్టావు, నేను నిన్ను గుర్తుపట్టలేదని ఇంకా ఇద్దరం కాసేపు ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళము ఎమోషనల్ అయిపోయిన తర్వాత, అరే నాన్న వేడం మాకు, ఈ రోజు నుంచి రోజు వస్తా నీ కోసం, నువ్వు ధైర్యంగా ఉండు, నేను రాకపోతే అప్పుడు అడుగు అంటూ వాడికి మాట ఇచ్చేసా. రోజు 4 అరటిపళ్ళు తీసుకెళ్ళి వాడిని కలవడం మొదలుపెట్టా ఫస్ట్. అప్పుడు అర్థమైంది సేవ ఇది కదా, చేద్దాం అని నిర్ణయం చేసుకుని ఇంకా కొంచెం అర్లీగా లేవడం, ఇంట్లో పూజాధికాలు అంటే రుద్రాభిషేకం అన్నీ చేసేదాన్ని అప్పట్లో. పూజాధికాలన్నీ పూర్తి చేసుకుని ఇంకా అక్కడి నుంచి వచ్చి గోశాలకు వెళ్ళిపోవడం. 2-3 గంటలు పేడకళ్ళు తీయడం, ఆ ఉచ్చులు శుభ్రంగా పోవడానికి సిద్ధం చేయటం, వాటికి దానా పెట్టడం, వాటికి మేత వేయటం. 2 గంటలు 3 గంటలు పట్టేది నాకు రోజులో. అట్ట కారు ఎక్కితే దిగి కారు ఎక్కగానే గుప్పున కారు అంతా మంచిది ఆవు పేడ ఆవు మూత్రం వాసన వస్తుండేదన్నమాట. ఇంట్లోకి వెళ్ళగానే అందరికీ తెలిసిపోద్ది అమ్మ ఇప్పుడే గోశాల నుంచి వచ్చింది అని. అంతటి
అద్భుతమైన యోగం అప్పుడే అందింది. 2013 గురువుగారు వాక్కుతోనే నాకు అందింది ఆ అద్భుత యోగం. అప్పుడు నిత్య గోసేవకురాలుగా రోజు వెళ్ళి చేసుకోవడం మొదలుపెట్టాను. ఇలా చిన్నగా గురువుగారు బోధించిన యోగ విద్య కూడా మంచి ధ్యాన మార్గం అన్నమాట. స్పిరిచువాలిటీ, పూజలు, మంత్రాలు, తంత్రాలు తగ్గిపోయినాయి కదా, ఇవి పెంచేసుకున్నాను కదా, ఇటు ధ్యానంలోకి వచ్చేసాను. ధ్యాన మార్గంలో బాగా ఏది అందుకున్నా త్వరగా అందుకుంటాను కాబట్టి చిన్నగా నాకు ధ్యానం టీచ్ చేసే ఇది కూడా లెవెల్స్ కూడా ఇచ్చారు. టీచింగ్స్ కూడా 2 తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కూడా అప్పట్లో టీచ్ చేసేదాన్ని. ధ్యానంలోకి వచ్చాక జ్ఞానం పెరిగింది. మంత్ర సాధనలో యోగం పెరిగితే ధ్యానంలో జ్ఞానం పెరిగింది. మీరు చెప్పిన పదం నేను వాడకూడదు, ఎందుకంటే చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి ఆజ్ఞ. మన శక్తి క్షేత్రాల పేరు కానీ మన లోపల ఉన్న శక్తి అవేకనయ్యే శక్తిని కానీ పేరు పెట్టి చెప్పరాదు అంటారు ఆయన. అందుకని నేను మౌనంగా శక్తి అనే చెప్తుంటానన్నమాట. కనుక ఆ శక్తి ఏంటి, ఎలా జాగరణ జరుగుతుంది, ఏ ధ్యానం ద్వారా ఏ మార్పులు మనలో జరుగుతాయి. నేను ఈ శరీరాన్ని కాను, నేను ఈ మనస్సుని కాను, నేను ఈ బుద్ధిని కాను, చివరికి ఈ బుద్ధిచే ఆలోచనలు వచ్చే ఆలోచనలు కూడా నేను కాదు. ఈ ఆలోచనలకు బుద్ధి పనిచేయడానికి, మనస్సు పనిచేయడానికి, ఈ ఇంద్రియాలు దేహం పనిచేయడానికి మూలమైన శక్తిని ఆత్మని నేను ఆ పరమాత్ముని బిడ్డను, నేను ఆయన ఒక్కటే, సోహం అనే ఆత్మధ్యానంతో ఈ జ్ఞానం అర్థం అవ్వడం ప్రారంభించింది. అంతకుముందు బాక్యమే, శరీరం, పూజలు, సంపాదించుకోవడం, ఖర్చులు పెట్టుకోవడం, తిరగడం, ఎంజాయ్ చేయడం, ఇదే జీవితం. అక్కడ నుంచి శక్తి, మన చుట్టూరు ఏముంది, మన లోపల ఏముంది, మన బయట ఏముంది, ఉండవలసిన సృష్టి మొత్తం మన లోపలే ఉంది అనే జ్ఞానం అత్యద్భుతంగా అర్థమైపోయింది యోగ మార్గంలో. అలా ఆత్మజ్ఞానము, ధ్యానం వైపు మీ సాధన జరిగింది. అయితే ఇప్పుడు మంత్ర సాధన వైపు నుంచి ఉన్నారు. మంత్ర సాధన వైపు నుంచి వచ్చేసి ఆత్మజ్ఞానం, ధ్యానం వైపు వచ్చారు. ధ్యానం వైపులో నుంచి గోసేవ వైపు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? ధ్యాన మార్గంలో ఉండగానే మళ్ళా ఒక గురువు గారు, సాయిరామ్ శర్మ గారు, వారి పేరు, శ్రీ విద్యా ఉపాసకులు, అంటే పంచదశి షోడశి ఉపాసకులు వారు ఒకరోజు ఈ ధ్యానం టీచ్ చేసే స్టూడెంట్స్ ఉంటారు కదా, రామకృష్ణ అని మార్కాపురానికి చెందిన ఒక బాబు ఆ గురువు గారిని ఏమంట పెట్టుకొని ఆయన ఏదో సప్తశతిని 300 సప్తశతి యజ్ఞాలు ఏదో త్రిపురాంతకంలో ప్లాన్ చేశారనేసి వారు నాకు ఇలా వచ్చారనమాట. ఏంటంటే ఏదైనా డొనేట్ అడగడానికి వచ్చారు, డొనేషన్ కోసం వచ్చారు గురువు గారు. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి పాదాలు కడిగి తీసుకొచ్చి కూర్చోబెడతాం కదా, ఇలా సోఫాలో కూర్చొని ఒక్కసారి ఉలిక్కిపడి కాళ్ళు పైకి లాగేసేసి ఆయన మాట్లాడడం వేరేగా మాట్లాడారు. ఇవి అడగలేదు. మంత్రం త్యాగం దోషం, అది జన్మల దరిద్రం. మంత్రం త్యజించకూడదు, మంత్రం తిరిగి తీసుకో, మంత్రం చెయ్యని మాట్లాడుతున్నారు. వారెవరో నాకు తెలియదు, గీతం ఎవరో వారికి తెలియదు. వారి మాట అర్థమైంది. విషయం అర్థమైన తర్వాత నమస్కారం చేసి ఇదాక అప్పుడు మూడం ఏదో జరుగుతుంది, మహాలయాలు మూడం జరుగుతుంది. అప్పుడు కరెక్ట్గా మనకి శ్రీరంగంలో కావేరీ నది పుష్కరాలు వచ్చిన సంవత్సరం అన్నమాట ఇది. అన్నారు, పలాని రోజు పాడ్యమి నుంచి నాతో ఉండండి అమ్మా, మీకు మంత్రం ఇస్తాను, మీరు మంత్రం జపించండి, మంత్రం ఆపకూడదు అన్నారు. ఇటు ధ్యాన మార్గంలో ఉన్నాను, ఇటు మళ్ళీ మంత్రం వద్దని భయపడి వదిలేశాను. మళ్ళీ ఈయనేంటి మంత్రానికి రమ్మంటున్నాడనే ఒక కన్ఫ్యూజన్తో ఏం సమాధానం చెప్పలేక సైలెంట్గా నవరాత్రులు మొదలైతే ఇటు రాకుండా కావేరి వెళ్ళిపోయాను పుష్కరాలకి. మునికి శ్రీరంగడి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటా అని అడుగుతున్నాను. నవ్వుతారు అంతేగా, ఆయన నుంచి నాకు వచ్చే సమాధానం. అలా వచ్చేసిన తర్వాత నా మనసు ఊరుకోలేదు. నవరాత్రులు కూడా ఆసారి 10 రోజులు వచ్చినాయి. అష్టమి మూలా నక్షత్రయుక్తం అయినందు నాకు మూల సాధన తాళాపరం. అందుకని చెప్పి ఎట్లో ఒకట్లని ముందు రోజు సప్తమి రోజు బయలుదేరి వెళ్ళాను. కోపడ్డారు. మీకు ఎలా చెప్పాను, మీకు ఇప్పటికిప్పుడు వస్తే మంత్రం ఎలా ఇస్తాను, మంత్రాలు దోషాలు పఠిస్తే తప్పు అవుతుంది, అదే ఇదని కోపడ్డారు. కానీ గురువులు, కానీ ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. మంత్రోపదేశానికి కూర్చుంటే ఆయన ఎక్కడున్నారు నాయనా, ఎదురుగా దుర్గాదేవి కూర్చొని ఉంది. అమ్మవారు కూర్చొని మంత్రం ఇస్తోంది. అక్కడ ఆయన ఏం చెప్తున్నారో సంకల్పం అంటే శ్రీ విద్యలో మహాసంకల్పాలు ఇస్తారు.
అది అద్భుతమైన సంకల్పం, ఇంకా లేనిది ఉండదు, అన్నీ ఉంటాయి శ్రీ విద్యా మహాసంకల్పంలో. అదే సంకల్పం ఆయనతో పాటు వరుసగా దొర్లుతున్నాయి అన్నీ మొత్తం మంత్రాలు. ఎందుకంటే పంచదశి మంత్రోపదేశం కాకపోయినా రామకృష్ణ మాస్టర్ గారు మా చేత చేయించేవారనమాట. అంతా అంటారే, ఒకటిస్తే ప్రకృతి ఒప్పుకోదు, వాట్ యు సో యు రీప్, నీ ఒక గింజ నాటితే 100 గింజలు ఇస్తుందని. ఆ గంగమ్మకి వెళ్ళి ఒక గింజ ఇచ్చి మూడు మంత్రాలు ఇచ్చి వచ్చినందుకు పూర్వాంగ ఉత్తరాంగ సహిత సౌభాగ్య విద్య ఇచ్చేశారు అమ్మవారు. అంటే ముందు ఒక 10 మంత్రాలు, తర్వాత ఒక 6-7 మంత్రాలతో కలిపి ఇచ్చేశారు. ఇచ్చి అంతా ఆయన అన్నారు, అమ్మ అద్భుతంగా ఉంది, మీ స్పష్టత ఉంది, మీలో దోషం లేదు, మీరు ఇంక వెళ్ళిపోండి అని అదే రోజు మంత్రం ఇచ్చి పంపించేసేసారు. దీనికంటే ముందు ఒక అద్భుతం జరిగింది. 12లో ఒక రకమైన యోగం, అమ్మవారితో అద్భుత యోగం పొందాను కదా. ఆ తర్వాత నుంచి అంతకుముందు నేను అందరిలాగే నార్మల్గా మామూలుగానే ఉండేది, కట్టు బొట్టు ఏది కూడా సామాన్యంగా మామూలు జాకెట్లు వేసుకోలేకపోతున్నాను, బొట్టు లేకుండా ఇలాంటి అలంకరణ లేకుండా అరక్షణం తిరగలేకపోతున్నాను, నగలు పెట్టుకుంటే అసలు ఉండలేకపోతున్నాను. అవన్నిటి మీద త్యాగం, భక్తి మీద అనురాగం 2 మొదలయ్యాయి అన్నమాట. అలా జరుగుతూ ఉన్నప్పుడు 2016 అంటే ఈ సాయిరామ శర్మ గారు నన్ను కలవడానికి కొన్ని రోజులు ముందు, శ్రావణ మాసంకు ముందు, అమ్మవారి గుడికి వెళ్తే కనకదుర్గమ్మ తల్లి అవన్నీ నావే, నాకు ఇచ్చేయి అని అడిగారు. నా ఒంటి మీద మంగళసూత్రాలు అన్నీ ఉన్నాయి కదా, అవి నావి, నాకు ఇచ్చేయి అని అడిగారు. ఎట్లిస్తారు? ఇంటికి వచ్చాను, వాళ్ళని అడగాలి కదా, ఏమవుతుందో తెలియదు, ఇవ్వకుండా ఉన్నాను. మళ్ళీ ముందు చెప్పానే మళ్ళీ మంచం ఒళ్ళంతా బిగుసుకుపోతుంది, కదలెక్కలేవు. ఒకరోజు తెల్లవారితే శ్రావణ శుక్రవారం అయితే ఏం అర్థం కాక ఏడుస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున అమ్మ దర్శనం, ఒంటి మీద మొత్తం తీసి నాకివ్వు అన్నారు. ఇంతకంటే ఆలస్యం చేయకూడదని ఆ రోజు 2017 శ్రావణ మాసంలో జరిగింది నాన్న. మొత్తం అమ్మవారికి తీసి ఆ తల్లికి మంచి సూత్రాలు, పగడాలు తాపడ చేసిన సూత్రాలు, ఆ సూత్రాలకు ఒక గొలుసు మొత్తం కలిపి ఎంత ఉందో అదంతా మనకు వద్దు, అమ్మవారికి ఎంత ఇచ్చినా అది నాది కానప్పుడు జగన్మాతకి సమర్పించడానికి వెళ్ళిన రోజు శంకర సాంజీలి వారు, అమ్మవారి ప్రధాన అర్చకులు వారు అక్కడ పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిన వాళ్ళ ఇంటికి ఆహ్వానించి, తల్లి మీ సాధన ఏంటి, మీరేంటంటూ పలకరించి వారు ఒక రకమైన అనుబంధం మొదలైంది వారితో కూడా నాకు. అలా ఉంటున్నప్పుడు ఈయన వచ్చి పంచదశి ఇచ్చారు, పంచదశి చేస్తున్నాను. అలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఒకరోజు రైతులందరూ వచ్చి నన్ను ఆవులు అడిగారు. అమ్మ మేము కొనుక్కోలేము ఆవులు, మాకు కొన్ని ఆవులు ఇవ్వమని అడిగారు. అడిగినప్పుడు ఆ ప్రధానమైన నేచర్ ఫార్మింగ్కి సంబంధించిన అధికారులు కూడా వచ్చారు, పద్మావతి గారిని, సుభాష్ని గారిని. వారి సారథ్యంలో సుమారుగా దూడలైతే ఆవులైతే 39-40 పంచం అందరికీ, రైతులు, పేద రైతులకు, మన గోశాల నుంచి. అలా జరిగిన రోజు రాత్రిపూట గురువుగారు ఫోన్ చేసేసారు, అమ్మవారి అనుజ్ఞ అయింది, మీరు వచ్చి మహాషోడశి తీసుకోండి. వెళ్ళాం. మాఘ పౌర్ణమికి ఆయన ఆహ్వానించారు, వెళ్ళాం. పౌర్ణమికి వెళ్తే ఆయన మళ్ళీ పంచదశి బోధించారు. ఇదే ఇంతకుముందు మన సాయిరామ్ గురువు గారు ఏమి ఇచ్చారు అదే ఇచ్చారు ఈ మహానుభావుడు. ఇచ్చేటప్పుడు మౌనం కదా, మాట్లాడడం కదా. అంతా అయిపోయాక బిక్కమొహం పెట్టుకుని ఇలా చూస్తున్నాను. ఏంటమ్మా అన్నారు. ఏమో గురువుగారు అదే ఇచ్చారు. అవునా, షోడశి రాలేదు? పంచదశినే వచ్చింది, రాలేదు. సరే నాకు 1,25,000 ఇవ్వన్నారు. అంటే జపం 1,25,000 చేసి నాకు తర్పణ చెయ్యి అన్నారు. అది జరిగిన తర్వాత 2020 సంవత్సరం జూన్ ఆ రోజు సూర్యగ్రహణం, జ్యేష్ఠమాస అమావాస్య రోజు నాకు మహాషోడశి మహావిద్య పూర్ణ విద్య బోధించేసేసారు. ఇంటికి పిలిచి ఇంట్లో బోధించేశారు. అక్కడి నుంచి ఇంకా పూర్ణ విద్య చేసుకుంటూ వస్తూ ఉన్నాను. మధ్యలో ఎన్నో ఉంటాయి, అనవసరమైన సాంగత్యాలు వచ్చి పడ్డాయి సాధనలు. అంటే ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టో, ఏదో ప్రేమగా ఉన్నట్టో కొంతమంది జీవితంలోకి వచ్చారు. వాళ్ళతో భౌతికంగా మరీ లీనమైపోయాను. పసిబిడ్డలు కదా, దుఃఖం కదా, ఆడపిల్లలు కదా అంటూ మరీ కూరుకుపోయాను భౌతికంగా. మళ్ళీ అది చాలదన్నట్టు నాకు 2 సునకాలు ఉంటే వాళ్ళకు 10 పిల్లలు పుట్టారు. ఒక పక్క సాధన, ఒక పక్క మళ్ళీ కర్మాలు కడుక్కోవటం, రుణాలు తీర్చుకోవడం అనమాట. 10 పిల్లలు. అబ్బో అదంతా ఒక స్టోరీ, వద్దు అంత చేయాల్సి వచ్చింది ఆ బిడ్డల జీవితం కోసం. వాళ్ళందరూ అది మొత్తం చేసుకుంటూ ఈ బంధాలన్నింటినీ, ఈ కొత్త బంధాలు ఏంట్రా దేవుడా అని మళ్ళీ దిక్కపడేలాంటి పరిస్థితులు కూడా ఆ బంధాల్లో నుంచి మళ్ళీ ఎదుర్కొంటూ, నిజాలు కొన్ని ఉంటాయి, నిందలు మరిన్ని ఉంటాయి, ఎన్నో ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాను. వస్తూ ఈ స్థాయికి వచ్చేటప్పటికి నాకు ఆర్థికంగా ఎక్కడ అడుగు వేయాలో అర్థం కాలేదు. అప్పటికే కొంత అందరూ
అప్పులు చేసి కూడా చేసింది ఉంది. అది గోశాల ఎప్పుడు స్థాపించారు? గోశాల 2018 మార్చి 19వ తారీఖు ఉగాది పండుగ మరుసటి రోజు నెలపడుపు రోజు గోశాల మొదలైంది. ముందు గోశాల ఒంగోలులో మన ఇంటి పక్కనే ప్రారంభం చేసుకున్నాను. కానీ తెలియకుండానే రోజు రోజుకి 25-30 ఆవులు పెరిగిపోతున్నాయి, స్థలం సరిపోవట్లేదు. అప్పుడు హడావిడిగా 2018 జూన్ జూలైలో స్థలం కొని శ్రావణ మాసంలో ప్రారంభం చేసి కట్టడి కార్తీక మాసానికల్లా గోవుల్ని 2018 నవంబర్ కల్లా గోవుల్ని తీసుకొని వచ్చేసాను. అప్పటి నుంచి 2018 ప్రారంభం నుంచి గోశాల జరుగుతూనే ఉంది. అయితే గోశాల సొంతంగా చేసుకుంటూ వచ్చాం, ఇతరుల మీద ఎప్పుడు మనం ఆధారపడలేదు. అలా జరుగుతూ వచ్చిన తర్వాత చెప్పాను కదా, ఈ పోయిన సంవత్సరం ఆ రోజులకి కొద్దిగా అవసరాలు వచ్చినాయి. మంచి పని చేసే వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు అండ ఉంటాడంటూ అదిగో 2-3 బిడ్డలు నేను అని సహాయం చేశారు. వాళ్ళతో పాటు స్వప్న వైట్లా ఛానల్ అమ్మ మీ దగ్గరికి రావచ్చా అని అడిగి మరీ వచ్చి మన ఇంటిని అదంతా ఒకసారి వీడియో అడిగితే అనుమతి ఇచ్చాను, తీసుకున్నారు. అక్కడి నుంచి గోశాలకు వచ్చి గోవుల్ని చూశాక ఇక అమ్మాయి ఒకటే పిచ్చిలాగా గోవులకి సేవ చేయండి, గోవులకి సేవ చేయండి, గోవులకి సేవ చేయండి అని. అమ్మాయికి అదో ఒక బలహీనత అయిపోయింది, గోవులే కనపడుతున్నాయి ఆ అమ్మాయికి. తన వంతు తను చేస్తూనే ఉంది, అందరి చేత కూడా చేపిస్తూ ఉంది. ఇది అందరికీ మన ఛానల్ తరపు నుంచి కూడా ప్రతి బిడ్డకి పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, గోసేవ చేస్తున్నందుకు. ఇలా జరుగుతూ వస్తోంది. ఇలా జరుగుతూ వస్తుంటే ఛానల్లోకి బయటికి మళ్ళీ వారాహి నవరాత్రుల పేరిట తీసుకొచ్చింది. ఇంట్లో ఎందుకమ్మా అంటారు, ఎందుకమ్మా మీకు మీ పని ఏదో మీరు చేసుకోండి అంటారు. కానీ అడిగింది ఇంత సహాయం చేసినప్పుడు నాలో కొంత గ్రాటిట్యూడ్ ఉండాలి కదా, తల్లిని కదా, ఆ అమ్మాయి అడిగింది కదా, మంచి విషయమే కదా అని పంచాను. ఆ పంచడం ఈరోజు నా చివరి కోరిక తీరడానికి మూలమైంది. ఇంకా ఈ జీవితానికి ఒకే ఒక్క కోరిక మిగిలింది. ఆ చివరి కోరిక తీరడానికి మూలం స్వప్న వైట్లా ఛానలే కారణమైంది. అది ప్రకృతి ఇలా ఆడిచ్చి ఆ ఛానల్ రవి శాస్త్రి గారి భార్య విమలా గారు చూసి మా పూర్వజన్మలో ఎన్నో జన్మల అనుబంధమైన గురువు సన్నిధికి తీసుకెళ్ళి ఈమెంటి గురువు గారు ప్రత్యేకంగా చెప్తున్నారు అని ఆవిడ చూపించారు. ఆమె చూపించేటప్పటికీ అమ్మో ఈమె నేను వెళ్ళాల్సిన ఆమె అంటూ ఇక్కడెక్కిన ఆయన వచ్చి గోశాలకి చేరారు. గోశాలకి చేరిన రోజే గురువుగారు అందరూ అన్నీ ఇచ్చారు. ఒక్కొక్కరు చిన్న మంత్రాలతో పాటు పూర్ణ విద్య దశ విద్య మహావిద్యల దాకా తెచ్చారు నన్ను. కానీ అన్నింటి మూలం నాకొక్కటే కోరిక. ఆ కోరిక మీరు మాత్రమే ఇవ్వగలరు. ఎందుకంటే నా గురువులందరూ సంసార యోగంలో అద్భుతంగా రకరకాల ఉపాసనలు చేసేవారు. నా ఉపాసన నేనేమంటానంటే శివశాక్తేయం అంటాను. అటు అఘోరము శరభశాలోము శివమైతే శాక్తేయ మంత్రాలు అన్నీ. ఎందుకంటే నాకు విష్ణువు కూడా శాక్తేయమే. విష్ణువుని కూడా నేను శాక్తేయంగానే తీసుకుంటాను. అమ్మ ఆయన ఒకటే అనే భావనలో ఉంటాను. నన్ను తీసుకొచ్చి జగన్మాత గోశాలలో పెట్టినప్పుడు అక్కడ ఎవ్వరూ ఉండరు, ఒంటరిగా ఉంటాను. ఆ ఒంటరి జీవితంలో నాకు తోడు గోపాలకృష్ణుని ప్రతిష్ఠ చేసుకోమని అమ్మ వాక్కు. ఇటుపక్క పూర్వ దిక్కులో ఉండి పంచముఖ ఆంజనేయ స్వామి నిరంతరం రక్షిస్తారు. వారే మన గోశాలకి క్షేత్రపాలకుడు, క్షేత్రాధిపతి, క్షేత్ర రక్షకుడు. 3 పంచముఖ ఆంజనేయ స్వామి. కన్నయ్య ఏమో గోపాల రక్షకుడు. గోవులతో పాటు ఈ గీతని కూడా ఓరకంట చూస్తూ ఉంటారు. ఆ రక్షణతో గోశాలలో ఉంటున్నాను. ఈ మార్గంలో ఇలా ప్రయాణించిన ఈ విధానంలో నా పూర్వజన్మ పుణ్యమంతా ఏకమై చేసుకున్న గోసేవ ఎంతో అద్భుతంగా పుణ్యాన్ని ఇచ్చిన ఇదిగా. ఎందుకంటే పూర్వజన్మలలో చేసిన కొన్ని పాపకర్మలు ఉంటాయి, ఈ శరీరంతో చేసినవి కూడా ఉంటాయి. ఎందుకంటే పుట్టుకతో ఎవరము పరిపూర్ణలం కాదు. చిన్నప్పుడు మొదలుకొని చిన్న దొంగతనాలతో మొదలుకొని ఏయో ఒకటి జరుగుతూనే ఉంటాయి దోషాలు. తప్పక అబద్ధాలు ఆడతాం, ఎన్నో ఉంటాయి. సకల దోషాలు పరిహారమై ఏకకాలంలో కోట్ల పుణ్యం ఏకమై గోసేవ మూలాన ఈరోజు నా చివరి కోరిక తీరే మహద్భాగ్యం. ఇప్పుడు ఈరోజు మీరు ఆహ్వానించిన ఎన్నో పనులున్నా కూడా ఎందుకు పరిగెట్టానో తెలుసా? ఇప్పటి వరకు నేను మాట్లాడిన ఈ మాటలన్నీ ఈ రోజుతోటి నా గతమైపోతాయి. రేపు 18వ తారీఖు అంటే 16, 17లో జరగబోతున్న దశ సంస్కారాలతో నా జన్మ వెళ్ళిపోతుంది. మీకు తెలుసు కదా, సంస్కారాల్లో ఒక వ్యక్తి సశాస్త్రీయంగా సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఇవి మొత్తం కూడా శాస్త్రీయంగా పిండ ప్రదానం కూడా చేసుకోవలసిందే. అర్థమైందా? ఈ శరీరానికి మొత్తం ఇచ్చి ఈ శరీరాన్ని వదిలి స్వర్ణమైన కొత్త దేహాన్ని ధరించి
ఆ ఆదిశక్తి అనుగ్రహంతో మన దేశం మన ధర్మం రక్షణకై ఎంత గొప్పదో, అంటే దేశం ఎంత గొప్పదో మన ధర్మం ఎంత గొప్పదో అని అందరికీ తెలియచేస్తూ నాకు జగన్మాత ఇచ్చిన ఒకే ఒక పని. ఎందుకు నేను భూమి మీదకి వచ్చాను అంటే ప్రకృతి పరిరక్షణ, జీవకోటి సంరక్షణ, పరిపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞాన బోధన, ఈ 3 పనులు నిర్వర్తిస్తూ ఆ సన్యాస యోగంలో ధరిస్తాను. అది రేపటి నా భవిష్యత్తు. చాలా సంతోషం అమ్మ. మీకు సన్యాస దీక్ష ఇస్తుంది ఎవరు? సదానందగిరి బాబాజీ గారు. వారు వచ్చినప్పుడు, బాబా అన్నీ పూర్తి చేశా, మీ రాకక ఎదురు చూస్తున్నా, ఏకవస్త్ర దీక్ష ఇస్తారా అని అడిగాను. ఇలా చూశారు, తదాస్తు అని తల మీద చేయి పెట్టారు. వారే నిర్ణయించారు. 18వ తారీఖు పౌర్ణమి రోజు, ఈ నెల సెప్టెంబర్ కదా ఇది, ఈ నెలే. ఆ రోజు ఉమామహేశ్వర వ్రతం అంటాము. అంటే మా అమ్మ మా నాన్నలైన పార్వతీ పరమేశ్వర్లని పూజించే పరమ పవిత్రమైన రోజు ఆ రోజు మన సదానందగిరి బాబాజీ గారిచే నాకు సన్యాస యోగ దీక్ష ఇవ్వబడుతుంది. దీనికి ముందు మా పూర్వ ఆశ్రమంలో గురువులు ఉన్నారు కదా, మా తెనాలి వాస్తవ్యులు మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారు. వారు ఆగమశాస్త్ర పండితులు. వారి తండ్రి గారు కూడా ఆగమశాస్త్ర పండితులు. సహస్రాధిక దేవాలయాలు వీరు ఆగమశాస్త్రానుసారం నిర్మాణాలు చేపించి ప్రతిష్టలు చేపించిన మహాఘనాపాటి. మన గణపతి సచ్చిదానంద స్వామి వారి పీఠానికి ఆస్థాన పండితులు. వీరి తండ్రి గారు ఇంతకుముందు చేశారు, ఇప్పుడు గురువుగారు వీరికి కూడా ఇచ్చారు. మృదు మధురంగా మాట్లాడతారు. పసిబిడ్డ మనసంత ప్రేమ స్వరూపం. ఆ దంపతులను చూస్తే నాకు పార్వతీ పరమేశ్వరుని చూసినట్టే ఉంటుంది. తప్పకుండా అమ్మ. ఒకటి సన్యాస దీక్ష తీసుకోబోయే ముందర ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది నిజంగా మా అదృష్టం. ఒక సాధారణ అమ్మాయి ఎలా సాధన చేసి ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళింది అనే దానికి, అలాగే ఒక గృహిణి సాధన చేస్తే జీవితం ఎలా మారుతుందనే దానికి, అలాగే ఒక సాధకురాలు పడే కష్టాలేంటి, సాధనలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులేంటి, ఇలా ఎన్నో అంశాలతో కూడినటువంటి జీవితాన్ని ఈ యొక్క గంటన్నర నిడివిలో మీరు మాకు అందించినందుకు చాలా చాలా, అంటే ఒక జీవితం. రేపు నుంచి గీతమ్మ పేరుండదు, గీతమ్మ అనేది ఉండదు. కాబట్టి అంటే ఒకటి పునర్జన్మ. ఎందుకంటే అక్కడి నుంచి సన్యాస నామము, సన్యాస దీక్షా నామం వస్తుంది. కాబట్టి ఈ ముందర ఈ ఇంటర్వ్యూ మీ జీవిత చరిత్రలో ఒక భాగంగా మారుతుంది. కాబట్టి ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసే అదృష్టం ఇంకే ఛానల్కి రాదు. ఎందుకంటే తర్వాత సన్యాస దీక్షలో ఉంటారు. కాబట్టి మొట్టమొదటి ఇంటర్వ్యూనే ఇలా ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషం. చాలా అద్భుతం అమ్మ. చాలా చాలా శ్రీ గురుభ్యో నమః నాయన.